ప్రవక్త గారి జీవితం యొక్క పరమార్థం ఏమిటి, ఆయన వచ్చి ప్రపంచాన్ని ఏ విధంగా మార్చారు, మనుష్యుల్ని ఏ విధంగా మార్చారు, మనకు ఏం సందేశాన్ని వదిలిపెట్టేసిపోయారు, ఇవన్నీ ఇన్షాల్లాహ్ తాలా వీలున్నంత సమయంలో చర్చించుకునే ప్రయత్నం చేద్దాం. మొట్టమొదట అల్లాహ్ తాలా ఖురాన్లో చెప్పినట్టుగా ఆయనే ప్రవక్తను నిరక్షరాస్యుల్లో ప్రభవింపచేశాడు. అంటే మక్కాలో అందరూ ఎవరు ఉండేవాళ్ళు? నిరక్షరాస్యులు, చదువురాని వాళ్ళు ఉండేవాళ్ళు. వాళ్ళకు చదవడం, పుస్తకాలు రాయడం ఇలాంటి వాటి మీద పెద్ద ఇంట్రెస్ట్ లేదు, నిరక్షరాస్యులు. అటువంటి నిరక్షరాస్య ప్రజల దగ్గరకు వాళ్ళల్లో నుంచే ఒక ప్రవక్తను అల్లాహ్ తాలా పంపించాడు. దేనికోసం పంపించాడు? అల్లాహ్ తాలా అంటున్నాడు, యత్లు అలైహిం ఆయాతిహి. ఎందుకంటే ఆయన యొక్క వచనాల్ని, అంటే ఖురాన్ వచనాల్ని వాళ్ళ దగ్గర పారాయణం చేయడానికి, వాళ్ళకు వినిపించడానికి, వయుజక్కీహిం, మరియు వారిని పరిశుద్ధపరచడానికి, వాళ్ళను పవిత్రులుగా చేయడానికి, వాళ్ళను తీర్చిదిద్దడానికి, వయుఅల్లిముహుముల్ కితాబ వల్ హిక్మ, మరియు వాళ్లకు గ్రంథ జ్ఞానాన్ని మరియు వివేకాన్ని ప్రసాదించడానికి. ఇది అల్లాహ్ ఖురాన్లో చెప్పేది. అందరూ కూడా ఈ ఆయత నుంచే బయాన్ చేస్తారు. కాకపోతే మనం ఒక కొత్త పంధాలో ఈరోజు ఇన్షాల్లాహ్ తాలా బయాన్ చేసే పద్ధతిని చూద్దాం. ఈ ఆయత ఏదైతే ఉందో, ప్రవక్త గారు 40 సంవత్సరాల తర్వాత ప్రవక్త పదవిని ప్రకటించిన తర్వాత వచ్చినటువంటి ఆయత, అంతే కదా. అంతకుముందు ఖురాన్ రాలేదు కదా. ప్రవక్త గారికి 40 సంవత్సరాల వయసులో ఖురాన్ అవతరణ అనేది ప్రారంభమైంది. అప్పుడు ఆయన దగ్గర ఉన్నటువంటి వాళ్లకు ఖురాన్ వినిపించడానికి, వాళ్ళను పరిశుద్ధులుగా చేయడానికి, వాళ్లకు గ్రంథ జ్ఞానాన్ని నేర్పడానికి ప్రవక్త గారు వచ్చారు అని అల్లాహ్ తాలా అంటున్నాడు. మరి మనం ఒక్కసారి ఆలోచిస్తే, మరి మిగిలిన 40 సంవత్సరాల జీవితం మరి ఎందుకుంది? ప్రవక్త గారికి ఎప్పుడు వహీ వచ్చిండేది? 40 సంవత్సరాల వయసులో. మరి మిగిలిన ఆ 40 సంవత్సరాల వయసులో మరి ప్రవక్త గారి యొక్క రాకకు కారణం ఏమిటి? ప్రవక్త రాక ఉద్దేశం ఏమిటి? ప్రవక్త గారు 40 సంవత్సరాల వయసులో ప్రవక్త కాలేదు కదా. ప్రవక్త గారు అంటున్నారు, ఆదం ఇంకా అలైహిస్సలాం మట్టి మరియు శరీరం మధ్యలో ఉండగానే అల్లాహ్ దృష్టిలో నేను అంతిమ ప్రవక్తగా నిర్ణయింపబడ్డాను అని. కాబట్టి ప్రవక్త అయితే 40 సంవత్సరాల తర్వాత కాలే. ప్రవక్త అల్లాహ్ తాలా దగ్గర మొదటి నుంచి ఉన్నారు, పుట్టినప్పటి నుంచి ఉన్నారు, పుట్టక ముందు నుంచి ఉన్నారు, ఆదం పుట్టక ముందు నుంచి కూడా ఉన్నారు, మొట్టమొదటి మనిషి పుట్టక ముందు నుంచి కూడా ప్రవక్త ఉన్నారు. మరి ఇంకా 40 సంవత్సరాల జీవితం మరి ఏ ఉద్దేశంతో గడిపారు ప్రవక్త గారు అంటే ఇన్షాల్లా మనం చర్చించుకుందాం. ఆనాటి పరిస్థితులు ఒక్కసారి చూడండి. మొత్తం ప్రపంచమంతా అజ్ఞానంలో కొట్టుమిట్టాడుతున్న సమయం అది. ప్రవక్త గారు పుట్టే సమయానికి మొత్తం ప్రపంచం అంతా ఎందులో ఉంది? అజ్ఞానంలో ఉంది. స్త్రీలపైన అఘాయిత్యాలు, స్త్రీలపైన అమ్మకాలు, బేరానికి పెట్టి బజార్లో సరుకు అమ్మినట్టు అమ్మేవాళ్ళు, వ్యభిచారానికి అద్దు పద్దు లేదు. ఎక్కడ చూసినా తాగుబోతులు, ఎక్కడ చూసినా వ్యభిచారం, ఎక్కడ చూసినా దౌర్జన్యం, ఎవరి దగ్గర కత్తి ఉందో వాడిదే రాజ్యం, ఎక్కడ చూసినా ప్రేమానురాగాలు ఏమీ లేవు, భార్యకు గౌరవం లేదు, పెద్దలంటే గౌరవం లేదు, పిల్లల్ని పెంచే పద్ధతి తెలియదు, ఆరాధన పద్ధతులు లేవు. పూర్తిగా అజ్ఞానంలో, అంధకారంలో, కేవలం ఇహలోక వాంఛలతో ప్రపంచమంతా మునిగి ఉన్నటువంటి కాలంలో, పైగా మనుషుల్ని ఆ కాలంలో పేదవాళ్ళను బానిసలుగా చేసి అమ్మేసేవాళ్ళు. ఎట్లాగా? బానిసలుగా అంటే పూర్తి జీవితం వాడి కాళ్ళ దగ్గర బతకాల్సిందే, నీకంటూ ఏం హక్కులు ఉండవు. అది స్త్రీ అయినా సరే, పురుషుడైనా సరే. ఆఖరికి ఎంత దిగజారుడు తనం అంటే, ఒక స్త్రీ బానిసగా ఉందనుకోండి, ఆమెతో వ్యభిచారం చేయించి మరి డబ్బులు సంపాదించుకునేవాళ్ళు. అల్లాహు అక్బర్ కబీర్. అంత దిగజారిన పరిస్థితులు మొత్తం ప్రపంచమంతా ఉన్నాయి, పైపెచ్చు మక్కాలో కూడా ఉన్నాయి. దీనికి తోడు బుత్పరస్తి, షిర్క్ లాంటి పెద్ద పెద్ద గుణాలు సమాజంలో ఆవరించిపోయాయి. ఇట్లాంటి పరిస్థితుల్లో ఆఖరి ప్రవక్త, మహాప్రవక్త, ప్రియ ప్రవక్త ముహమ్మద్ ముస్తఫా సల్లల్లాహు అలైహి వసల్లం గారిని అల్లాహ్ తాలా
బీవి ఆమినా మరియు హజరత్ అబ్దుల్లా రదియల్లాహు తాలా అనుమా గారి దంపతులకు రబీఉల్ అవ్వల్ 12వ తారీఖున ఉదయం పూట అల్లాహతాలా మక్కా నగరంలో వారిద్దరికి జన్మించేలాగా అల్లాహతాలా కరుణిస్తాడు. ఆ కరుణించడంతోనే, ఆ జన్మించడంతోనే ప్రియ ప్రవక్త సల్లల్లాహు అలైహి వసల్లం గారి యొక్క రాక యొక్క ఉద్దేశాన్ని అల్లాహతాలా తెలుపుతాడు. చాలా మంది సీరత్ బయాన్ చేస్తారు, కానీ అక్కడ ఉన్నటువంటి ఆ ఒక్క పాయింట్ జనరల్గా మిస్ చేస్తారు, పుస్తకాల్లో కూడా మిస్ చేస్తారు. బాగా గమనించండి. ప్రవక్త సల్లల్లాహు అలైహి వసల్లం గారు పుట్టినారు. అందులో వాళ్ళ చిన్నాన్న ఒక ఆయన ఉండేవాడు, అబూ లహబ్. ఏం పేరు? అబూ లహబ్. అబూ లహబ్ ఏం పెద్ద దానపరి కాదు, ఓ పేదల్ని ఆదుకునే రకమేం కాదు. ప్రవక్త గారికి పుట్టక ముందే ఆయన తండ్రి చనిపోయినా సరే పెద్ద ఆదుకున్న దాఖలాలు ఎక్కడా లేవు. మక్కా ముతవల్లిగా ఉండి అందులో ఉండే బంగారు ఖజానాలను కూడా దోచుకొని తిన్నటువంటి వ్యక్తి. ఇది అతని క్యారెక్టర్. అతని దగ్గర ఒక బానిస స్త్రీ ఉండేది. ఎవరు? బానిస స్త్రీ. ఆమె పేరు సువైబా. ఏం పేరు? సువైబా. ఉర్దూలో అయితే సోబియా అని కూడా రాస్తారు, కానీ అరబీలో ఆమె పేరేం పేరు? సువైబా. ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం గారి యొక్క తండ్రి గారు అబూ లహబ్కి ఏమవుతారు? తమ్ముడు అవుతారు. తమ్ముడికి కొడుకు పుట్టాడు. ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం గారు పుట్టారని చెప్పేసి అతని యొక్క బానిస అయినటువంటి సువైబా శుభవార్తనిస్తుంది. మీ తమ్మునికి కుమారుడు కలిగాడు అని చెప్పేసి శుభవార్తనిస్తానే వెంటనే అల్లాహతాలా అతని మనసులో తౌఫీక్ని వేస్తాడు. అదేమంటే, ఏదైతే ఆ బానిస స్త్రీ ఉందో సువైబా, ఆ బానిస స్త్రీని అతను విడుదల చేయిస్తాడు. ఏం చేస్తాడు? విడుదల. అతనికి అంత దానగుణం ఉంటే ముందే చేసేవాడు, ఎందుకంటే ఆమెతో ఒక కుమారుణ్ణి కూడా కన్నాడు. కానీ అల్లాహతాలా ఆ కార్యం ఎందుకు చేపించాడు అంటే, ఇక్కడ పుట్టినటువంటి బిడ్డ ఎవరైతే ఉన్నారో ఆ మహాప్రవక్త జననం ఎందుకు వచ్చిందయ్యా అంటే, బానిసత్వం నుంచి విముక్తి చేయడానికి వచ్చింది. సుబ్హానల్లాహ్. స్త్రీలను బానిసత్వం నుంచి విముక్తి చేయడానికి వచ్చింది. దాసుల్ని, ఈ దౌర్జన్య పరుల బానిసత్వం నుంచి విముక్తి చేయడానికి వచ్చిందని పుట్టగానే అల్లాహతాలా ఏం సంకేతం ఇచ్చాడంటే, ఒక స్త్రీని, సువైబాని బానిసత్వం నుంచి అల్లాహతాలా విడిపించేలా చేశాడు. సుబ్హానల్లాహ్. అంటే ప్రవక్త రాకతోనే అల్లా ఏం సందేశం ఇచ్చాడు? మిమ్మల్ని విడిపించడానికి వచ్చినటువంటి ప్రవక్త ఈయన. బనీ ఇస్రాయిల్ని బానిసత్వం నుంచి విడిపించడానికి వచ్చిన ప్రవక్త మూసా అయితే మొత్తం జగత్తును, సమస్త విశ్వాన్ని దౌర్జన్యపరుల బానిసత్వం నుంచి, అంధకారం యొక్క బానిసత్వం నుంచి, శైతాను బానిసత్వం నుంచి, రుగ్మతల బానిసత్వం నుంచి, ఇటువంటి బానిసత్వం అంతటి నుంచి విడిపించడానికి వచ్చిన మహాప్రవక్త ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం. ఆ బానిసత్వం నుంచి విడిపించడమే కాక ఆ తల్లి సువైబా గారి యొక్క పాలు కూడా తాగేలా అల్లాహతాలా ఏర్పాటు చేశాడు. సుబ్హానల్లాహ్. ఒక బానిస స్త్రీ మహాప్రవక్తకు పాలు పట్టింది. ఏం సంకేతం ఇచ్చాడు అల్లాహతాలా అంటే, నా వద్ద బానిసలు ఎవరూ లేరు, నా వద్ద అందరూ దాసులే, అందరూ ఒకటే. నా దాసికి నేను తలిస్తే మహాప్రవక్తకు పాలు పట్టే భాగ్యం కూడా కల్పిస్తుంది. ఆమినా గారు పాలు పట్టారు హజరత్ ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం గారికి. సువైబా గారు పాలు పట్టారు ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం గారికి. హలీమా గారు పాలు పట్టారు ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం గారికి. 4-5 తల్లులు ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం గారికి పాలు పట్టడం జరిగింది. అంటే పుట్టడంతోనే ప్రవక్త గారు మనకి ఏమి సందేశం ఇచ్చారు అంటే ప్రవక్త గారి రాకతోనే అల్లా ఏం సంకేతం ఇచ్చాడు? మిమ్మల్ని అందరినీ బానిసత్వం నుంచి విడిపించడానికి ఒక ప్రవక్త వస్తున్నాడు. రెండవది చూడండి, ప్రియ ప్రవక్త సల్లల్లాహు అలైహి వసల్లం గారు అనాథ అని చెప్పేసి పాలు పట్టడానికి చాలా మంది రాలే. ఆ కాలంలో ఏమంటే 2-3 సంవత్సరాలు పల్లెల్లోకి తీసుకొని పోయి పాలు పట్టేవారు, వాళ్లకు జీతం ఇచ్చేవారు. ఒక 15-20 రోజులు తండ్రి లేడు కాబట్టి మాకేం పెద్ద జీతం ఇస్తారు అని చెప్పేసి కొంతమంది రాలే. చివరాఖరికి బీబీ హలీమా సాదియా రదియల్లాహు తాలా అన్హా గారు వస్తారు. వచ్చి ప్రవక్త సల్లల్లాహు అలైహి వసల్లం గారిని పాలు పట్టడానికి తీసుకెళ్తారు. ఆమె వచ్చేటప్పుడు ఎలా ఉందంటే, ఆమె పరిస్థితి, ఆమె దగ్గర
తమ సొంత కుమార్తె తాగడానికి కూడా స్థలాలలో పాలు లేవు. ఆమె గాడిద కుంటుకుంటూ వస్తుంది. వాళ్ళ యొక్క ఒంటెలో కూడా పాలు లేవు. అంతటి కరువు కాటకాలతో వచ్చారు. అంతటి కరువు కాటకాలతో మక్కాలోకి వచ్చారు. బీవీ హలీమా సాదియా గారు అంటున్నారు, ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం గారిని ఆ బిడ్డను నా ఒడిలోకి తీసుకోగానే నా యొక్క రొమ్ములో పాలు ఉద్భవించాయి. ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం గారికి పాలు తాపాను, నా బిడ్డలకు పాలు తాపాను. ప్రతిరోజు నా బిడ్డలు ఆకలితో అలమటించేవారు. ఆ రోజున కడుపు నిండా పాలు తాగి వాళ్ళు పడుకున్నారు. తీరా వంట దగ్గర చూస్తే వంట స్థనాలలో పాలు వచ్చేసాయి. నా భర్త నేను ఆ వంట పాలను తాగేశాము. ఇప్పుడు నా గాడిద శక్తి పుంజుకోయింది. ఆ గాడిద ఏ విధంగా పరిగెత్తింది అంటే నా తోటి స్నేహితురాలందరినీ దాటేసి ముందుగా మేమే మా ఊరికి చేరుకున్నాము. అల్లా ఏం సంకేతం ఇచ్చాడు అంటే పేదరికం, ఆస్తి, సంపద, వైభవం మా ప్రవక్త దగ్గర ఇది చూడకండి. మా ప్రవక్తను మీ సొంతం చేసుకోండి, నా కారుణ్యం మీ ఒడిలోకి వచ్చి చేరుతుంది అని ప్రవక్త సల్లల్లాహు అలైహి వసల్లం గారు ఇచ్చారా లేదా? వాళ్ళు ఏం చూశారు ముందు? మిగతా వాళ్ళందరూ డబ్బు లేదేమో, ధనం రాదేమో, జీతం ఇవ్వరేమో, సరిగా తండ్రి లేడేమో అని చూశారు. కానీ ప్రవక్తను హక్కున చేర్చుకున్న వెంటనే హలీమాకి ఏమొచ్చాయి? అల్లా కారుణ్యం కురిసింది. మీరు కూడా మనం కూడా ప్రవక్తను హక్కున చేర్చుకోవాలి, ఆయన్ను మన మనసులో పెట్టుకోవాలి. ఆ తర్వాత అల్లా కారుణ్యం ఉప్పొంగుతూ పొంగుతూ సముద్రంలో అలల మాదిరిగా మనకు వచ్చి చేరుతుంది. సుబ్హానల్లాహ్. దాని తర్వాత ప్రవక్త సల్లల్లాహు అలైహి వసల్లం గారు ఏ విధంగా తమ యొక్క జీవితాన్ని గడిపారు అంటే, పూర్తి మక్కా ప్రజలు వాళ్ళు ఎంత బద్ధ విరోధులైనా సరే, ఎంత నిరక్షరాస్యులైనా సరే, ఎంతటి కపటులైనా సరే, ఎంతటి కర్కశులైనా సరే, ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం గారి యొక్క పేరు వచ్చేటప్పటికి ఆయన సత్యవంతుడు, ఆయన అమీన్, ఆయన సాదిక్ అని పిలిచేవారు. ప్రవక్త గారు ఏం నేర్పారో ఆ మిగిలిన జీవితంలో అంటే సత్యంగా ధర్మంగా బ్రతకడం ఎలాగో నేర్పించారు, నిజాయితీగా ఉండడం ఎలాగో నేర్పించారు. ఎంత నిజాయితీగా బతికి చూపించారంటే అల్లాహు అక్బర్ కబీరా. ప్రవక్త గారు ప్రవక్త పదవిని ప్రకటించిన తర్వాత శత్రువులు అయ్యారు. మా ధర్మాన్ని మీరు చెడగొడుతున్నారని చెప్పేసి పగబట్టి చంపడానికి కూడా ప్రయత్నించారు. చివరాఖరికి అల్లాహ్ తాలా మక్కా నుండి మదీనాకు రాత్రి హిజ్రత్ చేయించేశారు. అక్కడి నుంచి ఇక్కడికి వలస. అయితే ప్రవక్తను వాళ్ళు మతం గురించి ఎన్ని అన్నా సరే వాళ్ళ వస్తువులన్నీ ప్రవక్త గారి దగ్గరే పెట్టిపోయేవాళ్ళు. ఎందుకంటే ఆయన అన్యాయం చేయడు, ఆయన మోసం చేయడు, ఆయన అమానతుని రక్షిస్తాడు అని ఒక పక్కేమో బయటికి పోయి ఆయన గురించి చెడుగా మాట్లాడేది, ఆయన మతం గురించి. కానీ ఆయన దగ్గరే వచ్చి ఆయన వస్తువులు పెట్టేది. ఎందుకంటే ఈ కాలంలో మాదిరి లాకర్లు లేవు, బ్యాంకులు లేవు, ఏం లేవు, పోస్ట్ ఆఫీసులు లేవు. ఎవరన్నా ఊరికి వెళ్ళాలంటే వాళ్ళ సామాన్లు తెలిసిన వాళ్ళ దగ్గరే పెట్టాలి, బంగారం అంతా అక్కడ పెట్టిపోవాలి. అలా ప్రవక్త గారి దగ్గర చాలా మంది చాలా వస్తువులు పెట్టి ఉన్నారు. కానీ అల్లా ఏమో ఆజ్ఞ ఇచ్చాడు, రాత్రికి రాత్రి హిజ్రత్ చేయమని చెప్పేసి. ఇప్పుడు ఏం చేయాలి అని ప్రవక్త సల్లల్లాహు అలైహి వసల్లం గారు ప్రాణాలకు గండం ఉన్నా సరే తమ తమ్ములైనటువంటి హజరత్ అలీ రదియల్లాహు తాలా అన్హు గారిని అక్కడ పడుకోబెట్టి రాత్రి, ఓ అలీ, నువ్వు ఉదయం ఎవరి సామాన్లు వాళ్ళకి అప్పగిచ్చేసి నన్ను మదీనా వచ్చి కలువు అని చెప్పారు. సుబ్హానల్లాహ్. ప్రాణాలకు హాని ఉన్నా సరే అమానతుని కాపాడడం, నిజాయితీగా ఉండడం, ధర్మాన్ని రక్షించడాన్ని ప్రవక్త సల్లల్లాహు అలైహి వసల్లం గారు నేర్పారు. సుబ్హానల్లాహ్. ఎంతగా నేర్పారంటే ఒక ఉదాహరణ చెప్తారు. మిష్కాత్లో ఒక హదీస్ ఉంది. ఒకసారి ప్రవక్త సల్లల్లాహు అలైహి వసల్లం గారు వజూ చేసుకుంటారు. వజూ చేసుకున్నప్పుడు కొన్ని చుక్కలు, నీటి చుక్కలు కింద పడతాయి కదా. సహాబాలు ఏం చేస్తారంటే ఆ పడిన నీటి చుక్కల్ని, ఆ మిగిలిన నీళ్ళని తీసుకొని శరీరానికి అంతా ఇట్లా పులుముకుంటూ ఉంటారు. ప్రవక్త గారు చూసి, ఎందుకు మీరు ఈ విధంగా చేస్తున్నారు అంటారు. దానికి సహాబాలు, యా రసూలుల్లాహ్ సల్లల్లాహు అలైహి వసల్లం, మేము అల్లా మరియు ఆయన ప్రవక్తను ప్రేమిస్తున్నాము అంటారు. సుబ్హానల్లాహ్. వెంటనే ప్రవక్త సల్లల్లాహు అలైహి వసల్లం గారు మంచిదే, సంతోషమే, అల్లా మరియు ఆయన ప్రవక్తను
ప్రేమించడంలో సంతోషపడేవాడు పలికితే సత్యమే పలకాలి, పలికితే సత్యమే పలకాలి, అమానతును ఎవరికి వారికి అప్పగించాలి, మరియు పొరుగు వారితో మంచిగా మెలగాలి అంటారు. సుబ్హానల్లాహ్. ఎంత నేర్పించిపోయారు చూడండి. అల్లా మరియు ఆయన ప్రవక్తను ప్రేమిస్తారు. ఏది నీ దగ్గర ఉండే వస్తువులతో, నువ్వు చేసేదో పనులతో. నేను రాత్రికి స్వీట్లు చేసి పొద్దున్నే పంచి నా ప్రవక్త ప్రేమను చాటుకుంటారు, ఇంకోరు జెండా కట్టి చాటుకుంటారు, ఇంకోరు ఏదన్నా ఇంకోటి పంచి చాటుకుంటారు, లేదా భోజనాలు పెట్టించి చాటుకుంటారు. ఇవంతా సంతోషమే. ప్రవక్త గారు ఏమన్నారు? అన్ని సంతోషమే, ఓకే, మంచిదే. కానీ అల్లా మరియు ఆయన ప్రవక్తను ప్రేమిస్తే ఎట్లా గడపాలంట? పలికితే సత్యమే పలకాల, అమానతును అప్పగించాలా, ఎవరితోనూ లెక్క తీసుకొని ఎగరగొట్టకూడదు, వస్తువులు తీసుకొని ఎగరగొట్టకూడదు, అమానతుని అప్పగించాలా, మరియు పొరుగు వారితో ఎలా ఉండాలా? మంచిగా ఉండాలా. అప్పుడు అల్లా మరియు ఆయన ప్రవక్తను ప్రేమిస్తున్నావు అని అప్పుడు రుజువు అవుతుంది. సుబ్హానల్లాహ్. ఈ సందేశాన్ని ప్రియ ప్రవక్త సల్లల్లాహు అలైహి వసల్లం గారు ఇచ్చారు. ఇంకా ప్రవక్త సల్లల్లాహు అలైహి వసల్లం గారి రాక ఎందుకు వచ్చింది అంటే, ప్రవక్త గారు రాకముందు ఒక పొట్టేలు కోసం, ఒక ఒంటె కోసం, కేవలం కొంత డబ్బు కోసం 400-500 సంవత్సరాలు కొట్లాడుకుంటూ కక్షలు పెంచుకుంటూ ఉన్నటువంటి జాతులవి. ఎన్ని సంవత్సరాలు? 400 సంవత్సరాలు, 200 సంవత్సరాలు. ఒక పక్క ఇటు ఫ్యామిలీలో ఒకటి చస్తే ఒక 30 ఏళ్ళ కల్లా మళ్ళీ అటుపక్క ఫ్యామిలీలో ఎక్కడో చోట వాళ్ళని చంపేసేవాళ్ళు. తరతరాల శత్రుత్వం. కొన్ని అయితే పిల్లికి కుక్కకు వైరం ఉంటుంది చూడండి, పాముకు ముంగీసకు వైరం ఉంటుందే, జాతి వైరం. ఆ రకంగా ఆ ఖాందానికి మా ఖాందానికి జాతి వైరం, ఆ కబీలాకు మా కబీలాకు జాతి వైరం. ఇలాంటి వైరంతో కూడుకున్నటువంటి సమాజంలో ప్రవక్త సల్లల్లాహు అలైహి వసల్లం గారు ఏ విధమైన మార్పును తీసుకొచ్చారంటే, అల్లాహ్ తఆలా అంటాడు, ఓ ప్రవక్త, నీవు రాకపూర్వం వీళ్ళంతా శత్రుత్వంలో గడిపేవాళ్ళు, నీవు వచ్చిన తర్వాత వీళ్ళు పరస్పరం అన్నదమ్ముల్లాగా కలిసిపోయారు. ఏ విధంగా కలిసిపోయారు? పరస్పరం అన్నదమ్ముల్లాగా కలిసిపోయారు. మరి శత్రుత్వం ఎవరితో పెట్టుకోవాలి? ప్రవక్త గారు ఏం నేర్పించారంటే, అల్లాహ్ ఖురాన్లో చెప్పాడు, ఓ మానవులారా, ఓ ఆదం సంతతి వారలారా, మీ అందరికీ బహిరంగ శత్రువు శైతాను మాత్రమే. ఎవరు? కేవలం శైతాను మాత్రమే. మిగిలిన వాళ్ళంతా మనకు శత్రువులు కాదు. కానీ మనమేం చేస్తామంటే, వాడితో స్నేహం చేస్తాం. నా తోడబుట్టిన తమ్ముతో శత్రుత్వం, నా తోడబుట్టిన అన్నతో శత్రుత్వం, నా తండ్రితో శత్రుత్వం, నా పినతండ్రితో శత్రుత్వం, నా బాబాయితో శత్రుత్వం, నా పెదనాన్నతో శత్రుత్వం, నా ఇంటి పక్కన వారితో శత్రుత్వం. ఎందుకు? కొంచెం కసువు అక్కడి నుంచి ఇక్కడికి పడింది అని. ఎందుకు? ఫంక్షన్కి నన్ను సరిగా పిలవలేదని, ఫంక్షన్లో సరిగా నాకు భోజనం పెట్టలేదని, నాకు మర్యాద సరిగ్గా చేయలేదని చెప్పేసి. మరి ప్రవక్త సల్లల్లాహు అలైహి వసల్లం గారి యొక్క రాక దేనికి వచ్చింది? మనుషుల్ని కలపడానికి వచ్చింది, ప్రేమను పంచడానికి వచ్చింది. ఎలా కలిపింది ఆ యొక్క జాతి? 400-500 సంవత్సరాల నుంచి కొట్లాడుకుంటూ ఉండేటువంటి వాళ్ళు, తెగలు ఔస్ ఖజ్రజ్ తెగలు ఎట్లా కలిసిపోయినాయి? అన్నదమ్ముల్లాగా కలిసిపోయినాయి. ఎంతగా కలిసిపోయారంటే, తర్వాత ప్రవక్త సల్లల్లాహు అలైహి వసల్లం గారి కోసం మక్కా నుంచి మదీనాకు సహాబాలు వలస వస్తారు. వలస వస్తే వాళ్ళు ఇల్లు వాకిలు అన్ని వదిలేసి వచ్చినారు. మనం 1 గంట ఇక్కడి నుంచి ఇక్కడికి ఇల్లు వాకిలు వదిలేసి రావడానికి ఒక 10 ఫోన్లు వస్తాయి, ఒక 10 కార్యక్రమాలు సర్దుబాటు చేసుకొని రావాలా, ఓ 10 మందితో పర్మిషన్ తీసుకొని రావాలి వచ్చేవాళ్ళు, అంతే కదా. కానీ వాళ్ళు ప్రవక్త గారి కోసం ఇల్లు వాకిలి, భార్య పిల్లల్ని సైతం, తల్లిదండ్రుల్ని సైతం వదిలేసి వచ్చారు. తీరా మదీనాకు వచ్చిన తర్వాత ఇల్లు లేదు, వాకిలి లేదు, తిండి లేదు, సరైనది ఏమీ లేదు. అట్లాంటి సమయంలో ప్రవక్త సల్లల్లాహు అలైహి వసల్లం గారు మదీనాలో ఉండే అన్సార్లకు ఏమని చెప్పారంటే, మీ సోదరులను ఆదుకోండి అన్నారు. ఏమన్నారు? మీ సోదరులను ఆదుకోండి అని. ప్రవక్త గారు ఎట్లా తీర్చిదిద్దారు వాళ్ళనంటే, ప్రవక్త గారు చెప్పారు ఆదుకోండి అని చెప్పేసి వాళ్ళ సోదరులను పిలిపించుకొని మక్కా వాళ్ళను, నా ఆస్తిలో సగం నీది, నా ఆస్తిలో సగం నీది, ప్రవక్త గారి కోసం మీరు నా సోదరుడు, నా ఆస్తిలో సగం వాటా తీసుకోండి, నా ఇంట్లో 2 ఉన్నాయి, 1 తీసుకోండి, నాకు 10 ఎకరాల పొలం ఉంది, 5 ఎకరాలు మీరు తీసుకోండి అని చెప్పేసి ప్రవక్త సల్లల్లాహు అలైహి వసల్లం గారు కలపడం జరిగింది. ఇప్పుడు ఇక్కడికి వద్దాం.
2 ఇంచులు నా గోడ దగ్గరికి వాడు వచ్చినాడు. ఎంత? 2 ఇంచులు. ఎవరు? హమారే దస్తగిరి వహించి, హమారే ఖాజా వహించి, ఎవరు కాదు, మళ్ళీ వేరే అతను. ఎట్లన్నా సరే ఆ 2 అడుగుల కోసం, 2 ఇంచుల కోసం, ఆ ఒక ఇటుకమైన స్థలం కోసం మున్సిపల్ ఆఫీసులో కంప్లైంట్లు, అక్కడ కంప్లైంట్లు, ఇక్కడ కంప్లైంట్లు, కోర్టుకైనా పోతా, లక్షలైనా ఖర్చు పెడతా, ఆ 2 అడుగులు మాత్రం, ఆ ఒక్క ఇటుక మాత్రం అని పోనేను. అల్లాహు అక్బర్. ఎవరు? ప్రవక్తను ప్రేమిస్తున్నామని చెప్పేసి గుండెలు బాదుకొని చెప్పేటువంటి మన సోదరుడు. కానీ నిజంగా ప్రవక్తను ప్రేమిస్తే ఏం నేర్పించినారు ప్రవక్త గారు? సోదరుని కోసం, తమ్ముని కోసం, మతం కోసం, ప్రవక్త కోసం వాళ్ళు సగం సగం ఆస్తుల్ని వదిలేసుకున్నటువంటి వాళ్ళు. సుబ్హానల్లాహ్. ప్రవక్త గారు ఏం సందేశం ఇచ్చారు? ఈ జానడు భూమి కాదు మీకు కావాల్సింది, స్వర్గంలో ఎకరాలు ఎకరాలు. ఎంత అంట స్వర్గంలో ఉండే స్థలము? ఆఖరణ స్వర్గానికి పోయే వ్యక్తికి ఎంత స్థలం ఇస్తాడో తెలుసా అల్లాహ్ తఆలా? ఒక వ్యక్తి లాస్ట్ లో పోతాడు స్వర్గంలోకి. లాస్ట్ లో పోయినాడంటే అర్థమేమి? అంత పుణ్యకార్యాలు ఏం చేయలే, ఏవో కొంచెం చేసినాడు, లాస్ట్కు పోయినాడు. లాస్ట్కు పోతానే అంతా ఫుల్ అయిపోయి ఉంటుంది స్వర్గము, నాకు ఏం మిగులుతుందో ఏమో, నాకంటే అందరూ ముందు పోయినారని ఆలోచిస్తూ ఉంటాడు. రియాదు సాలిహీన్లో లాస్ట్లో హదీస్ ఉంటుంది. ఆ స్వర్గంలోకి అడుగు పెట్టగానే అల్లాహ్ తఆలా చెప్తాడు, ఈ కనిపించే భూమి అంతా నీదే అని చెప్పేసి. వల్ల అల్లా పోయింది, నాతో ఎందుకు హాస్యం ఆడతావు? అంటే నేను చేసిన దానికి ఇంత ఎక్కడొస్తుంది, నాతో ఎందుకు పరాచకాలాడుతున్నావు, నువ్వు అల్లావి నువ్వు అంటే అల్లాహ్ తఆలా అంటాడు, లేదు, ఈ కనిపించదంతా నీదే. అది ఎంత ఉంటుందయ్యా అంటే, ఈ రోజున నీ భూమి ఉందే మొత్తం అంత ఉంటుంది. ఈడ నువ్వు ఒక ఇటుక కోసం కొట్లాడుతావు, ఒక ఇంచు కోసం కొట్లాడుతావు. కానీ నా ప్రవక్త ఎందుకోసం వచ్చినారు? కలపడానికి వచ్చినారు, ఇహలోకం గురించి కొట్లాడుకోవడానికి రాలే. తర్వాత ప్రవక్త సల్లల్లాహు అలైహి వసల్లం గారి యొక్క జీవితం మనం చూస్తే ఆ కాలంలో ఒక మాట చెప్పాలి, అదేమంటే పురుషుల కంటే అధికంగా ఎవరి మీద ప్రవక్త సల్లల్లాహు అలైహి వసల్లం గారి యొక్క ఇహ్సాన్ ఉందంటే, ఆయన యొక్క కారుణ్యం ఉంది, ఆయన యొక్క రెహమత్ ఉంది, ఆయన యొక్క కరుణ ఉంది అంటే అది ఆడవాళ్ళపై ఉంది. ఎవరిపై ఉంది? ఆడవాళ్ళు. ఎట్లా అన్నాడు? పుట్టగానే ఏం జరిగింది? ఒక స్త్రీకి బానిసత్వం నుంచి విముక్తి లభించింది. ప్రవక్త పదవిని ప్రకటించగానే ఆ కాలంలో ఆడపిల్ల పుట్టింది అంటే అల్లాహ్ ఖురాన్లో చెప్తున్నాడు, వాళ్ళ ముఖాలు వాడిపోయేవి, వాళ్ళు ముఖం పక్కకు తిప్పుకొని పోయే వాళ్ళ సందుల్లో. మిగతా వాళ్ళు ఎక్కిరిస్తారేమో, ఏరా ఆడపిల్ల నా మీకు పుట్టిండేది. కొంతమంది పేదవాళ్ళ బాధను భరించలేక బ్రతికున్న ఆడపిల్లల్ని గొయ్యి తీసి పాతి పెట్టేవాళ్ళు. అల్లాహ్ ఖురాన్ తీసి చదవండి, ఇదంతా ఖురాన్లో. బతికున్న ఆడపిల్లల్ని, పసి కందుల్ని ఈ రోజున రోడ్డు మీద పారేస్తారే, ఆ రోజున ఏం చేసేవాళ్ళు? గొయ్యి తీసి పాతి పెట్టేవాళ్ళు. ఆడపిల్ల పుడితే గొయ్యి తీసి పాతి పెట్టేటువంటి కర్కశ కాలం నుంచి ప్రవక్త గారు ఎలా తీసుకొచ్చారంటే, ఆడపిల్ల ఇంట్లో పుడితే కారుణ్యం పుట్టింది, అల్లా కారుణ్యం మీ ఇంటిలో అవతరించింది అనే స్టేజ్కి తీసుకొచ్చారు. అందుకే ప్రవక్త సల్లల్లాహు అలైహి వసల్లం గారికి ఎంతమంది ఆడపిల్లలు? 4 ఆడపిల్లలు. ఎంతమంది? 4. ఎవరెవరు చెప్పండి? బీబీ జైనబ్, బీబీ రుఖయ్య, బీబీ ఉమ్మే కుల్సుమ్, మరియు స్వర్గపు స్త్రీల నాయకురాలు ప్రవక్త గారి ముద్దు బిడ్డ బీబీ ఫాతిమా రదియల్లాహు తఆలా. 1 కాదు, 2 కాదు, 3 కాదు, 4 మంది ఆడపిల్లల్ని ప్రవక్త ద్వారా అల్లాహ్ తఆలా ఇచ్చి ఎంతగా అన్నారు తెలుసా? ప్రవక్త గారిని కూడా ఈయన అబతర్ అయిపోయారు అన్నాడు ఒక దుర్మార్గుడు. అంటే ఈయనకు వంశం లేదు ఇంకా. అబ్తర్ అంటే ఏమి? ఒక చెట్టు నుంచి ఏదన్నా ఒకటి కొమ్మ వాడిపోయి కింద పడిపోయింది అనుకోండి, అది మళ్ళీ మొలుస్తుందా? మొలసదు. దానికి మళ్ళీ శాఖలేం రావు. ఈయన ఆ విధంగా అయిపోయాడు అని చెప్పేసి ప్రవక్త గారిని గేలి చేశారు. కానీ అల్లాహ్ ఏమన్నాడు తెలుసా? ఇన్నా తైనాకల్ కౌసర్, ఓ ప్రవక్త సల్లల్లాహు అలైహి వసల్లం, మేము మీకు సర్వ శుభాల్ని ఇచ్చాం, మేము మీకు కౌసర్ని ఇచ్చాం, మేము మీకు సర్వ శుభాలని ఇచ్చాం. ఫసల్లి లిరబ్బిక వన్హర్, కాబట్టి నీవు నమాజు చెయ్యి, ఖుర్బాన్ని నువ్వు.
ఇన్న షానియక హువల్ అబ్తర్. అబుతర్ నీవు కాదు ప్రవక్త, నీ యొక్క శత్రువు అబ్తర్ అయిపోతాడు, నీ యొక్క శత్రువు వంశం లేకుండా పోతాడు. కానీ ఓ ప్రవక్త నీవు మాత్రం కావు, ఎందుకంటే సర్వ శుభాలు నీకు ఇచ్చావన్నాడు. ఎందుకన్నారు ఈ మాట? ఆడపిల్ల పుట్టింది. ఆడపిల్ల పుట్టడం ఆ కాలంలో అంత ఇది. అట్లాంటి దాని నుంచి ప్రవక్త గారు ఎక్కడ తెచ్చారు? ఆడపిల్ల పుడితే కారుణ్యం, మాకు ఆడపిల్ల కావాలి అనేటువంటి పరిస్థితి తీసుకొచ్చారు. కానీ దురదృష్టవశాత్తు ఇప్పుడు కూడా మన గౌస్ భాయ్, మన ఖాజా భాయ్, మన దస్కీర్ భాయ్, మన చాంద్ భాయ్ ఆడపిల్ల పుట్టిందంటే ఇంకా కొంతమంది స్త్రీలు పైపెచ్చు, మన స్త్రీలు నాకు చాలా బాధ కలుగుతుంది వాళ్ళ మాటలు విని. ఆడపిల్ల ఒకటే ఉంటే ఎట్లా? మగపిల్లోడు కూడా ఉండాలి కదా. ఆడపిల్ల ఉంటే పోతుంది మా వాళ్ళ ఊరికి, వాళ్ళ ఇంటికి పోతుంది పెళ్లి చేస్తే. మరి ప్రవక్త గారి ఇంత వంశం ఎక్కడి నుంచి వచ్చింది? ఆయన మగపిల్లలు ముగ్గురు కూడా చిన్నప్పుడే కాలం చేసినారు. ఆయన వంశం అంతా ఎవరి ద్వారా ఉంది? బీబీ ఫాతిమా ద్వారా, వాళ్ళ కుమారుల ద్వారా. ఈ రోజున ఇక్కడ కూర్చున్న సయ్యద్ ఎవరి కుమారులు? ఇమామి హుస్సేన్ గారి కుమారులు. ఇమాం హుస్సేన్ గారు ఎవరు? బీబీ ఫాతిమా ద్వారా వచ్చింది. మరి అల్లా ఏమో ఆయన ద్వారా ఒక పూర్తి సయ్యద్ వంశాన్ని, ప్రవక్త వంశాన్ని ఖయామత్ వరకు నిలబెట్టాడు. కానీ మనకి ఇంకా ఆలోచన పోవడంలే. ఆడపిల్ల పుట్టిందంటే మాత్రం చిన్న చూపు. ఆమెను చదివించాల్సిన అవసరం లేదంట. 10 వరకు చదివితే చాలు, 7 వరకు చదివితే చాలు. వీడు మాత్రం బీటెక్ చదవచ్చు, ఎంటెక్ చదవచ్చు, ఏమైనా చేయొచ్చు, ఎట్లయినా ఊరేగచ్చు. ఈ ఆలోచన మార్చుకోవాలి. దీన్ని మార్చడానికే ప్రవక్త సల్లల్లాహు అలైహి వసల్లం గారు వచ్చింది. మనం నిజంగా ముస్లింలం అయితే, మనం నిజంగా ప్రవక్తను ప్రేమించే వాళ్ళమైతే ఆడపిల్ల మగపిల్ల వాడి మధ్య భేదభావం అస్సలు చూపించనే కూడదు. పైపెచ్చు ఇంకా ఆడపిల్లకే ఎక్కువ మర్యాద చేయాలి. ఎందుకంటే ప్రవక్త సల్లల్లాహు అలైహి వసల్లం గారు బీబీ ఫాతిమా రదియల్లాహు తఆలా అన్హా గారు వస్తున్నారంటే ఆయన లేచి నిలబడేవాళ్ళు. ఎక్కడికైనా ప్రయాణానికి పోతే లాస్ట్ లో కలిసిపోయేది ఎవరిని అంటే బీబీ ఫాతిమా గారు. ప్రయాణం నుంచి వస్తే మొదట చూసేది ఎవరినంటే బీబీ ఫాతిమా గారు. సుబ్హానల్లాహ్. ఇది ప్రవక్త రాక ఉద్దేశం ఒకటి ఏమిటి అంటే ఆడపిల్లలు అల్లా కారుణ్యం అని చెప్పడం, ఆడపిల్లల్ని చేరదీయండి అని చెప్పడం. అంతేకాకుండా ఆ కాలంలో మీరు కనుక ప్రవక్త సల్లల్లాహు అలైహి వసల్లం గారి యొక్క జీవితాన్ని చూస్తే, ప్రవక్త సల్లల్లాహు అలైహి వసల్లం గారు పుట్టక ముందే వారి యొక్క తండ్రి గారు హజరత్ అబ్దుల్లా గారు కాలం చేశారు. ఆయన ఒక వ్యాధి బారిన పడి మదీనాలో చనిపోవడం జరుగుతుంది. ఎవరికైతే తండ్రి లేడో అరబ్లో వాళ్ళను యతీం అంటారు. ఏమంటారు? యతీం అంటే అనాథ. అంటే ప్రవక్త గారు పుట్టడమే ఏ విధంగా పుట్టారు? అనాథగా పుట్టారు. ఆ తర్వాత 6 సంవత్సరాల వయసుకే తల్లిగారు కాలం చేశారు. 8 సంవత్సరాల వయసుకి తాతగారు కూడా కాలం చేశారు. ఒక అనాథ పరిస్థితి ఎలా ఉంటుందో ప్రవక్త సల్లల్లాహు అలైహి వసల్లం గారికి తెలుసు. ఆ రోజున పరిస్థితులు ఎలా ఉండేవి అంటే అనాథల సొమ్ము కాజేయడానికి చూసేవాళ్ళు. వాళ్ళ పెదనాన్న కానీ చిన్నాన్న కానీ ఇంట్లో పెట్టుకొని వాళ్ళతో పనులు చేయించుకుంటా వాళ్ళ సొమ్ము కాజేయడానికి చూసేవాళ్ళు. అల్లా ఖురాన్లో కూడా చెప్తారు, ఎవరైతే అనాథలను పోషించి వాళ్ళ యొక్క సొమ్ము కాజేయాలని చూస్తారో వారు తమ పొట్టల్ని అగ్నితో నింపుకుంటున్నారు. కానీ ప్రవక్త సల్లల్లాహు అలైహి వసల్లం గారు వాళ్ళని ఏ విధంగా తీర్చిదిద్దారంటే, ప్రవక్త గారి కుటుంబంలో ఒక బాలిక అనాథ అవుతుంది. వాళ్ళ తమ్ముడు గారి యొక్క బాలిక అనాథ అవుతుంది, తండ్రి చనిపోతాడు. అనాథలంటే వాళ్ళ ఆస్తి కాజేయడానికి ఉన్నటువంటి స్థితి నుంచి ఆమెను పోషించడానికి ప్రవక్త గారి కుటుంబ సభ్యులందరూ పోటీ పడతారు. ఓ ప్రవక్త నేను పెంచుకుంటాను, ఓ ప్రవక్త నేను పెంచుకుంటాను అని చెప్పేసి. ఎందుకంటే ప్రవక్త గారు ఎంతటి అద్భుతంగా సహాబాలను తీర్చిదిద్దారంటే, ఒక అనాథ తల మీద మీరు ఇట్లా చెయ్యి నిమిరితే ఏం భోజనం పెట్టాల్సిన అవసరం లే, ఏమంట ఇట్లా తల మీద ప్రేమగా చెయ్యి నిమిరితే ఆ చేతికి ఎన్ని వెంట్రుకలు తగులుతాయో అల్లా మీ పేరున అంత పుణ్యం రాస్తాడు. ఒకవేళ అనాథను మీరు పెంచి పోషిస్తే స్వర్గంలో మీరు నాతో పాటు ఉన్నారు అన్నారు. సుబ్హానల్లాహ్. అంతగా తీర్చిదిద్దారు. అనాథల రక్షకుడు అని ప్రవక్త సల్లల్లాహు అలైహి వసల్లం గారిని మక్కా మొత్తం అనేవాళ్ళు. వితంతువులకు సహాయం చేసిన వాడు అని చెప్పేసి ప్రవక్త గారిని అనేవాళ్ళు. అదే విధంగా ప్రవక్త గారి యొక్క జన్మ మీరు చూస్తే మీకందరికీ తెలుసు, ఆనాటి కాలంలో
భర్త చనిపోతే భర్త చితి మీద భార్యను పడవేసేటువంటి కాలం అది తెలుసు, అందరికీ తెలుసు. మరో పక్క యూరప్లో ఇంగ్లీష్ వాళ్ళ దగ్గర స్త్రీల మీద ఎవరికైనా కోరిక ఉందనుకోండి, ఆమె లొంగకపోతే వాళ్ళు ఏం చేసేవాళ్ళంటే విచ్ అంటే మంత్రగత్తె అని చెప్పేసి బిరుదు వేసేసి వాళ్ళను ఒక ఇంట్లో కట్టేసేసి చిత్రహింసలు పెట్టి వాళ్ళను ఆఖరికి చంపేసేవాళ్ళు. ఇంకో పక్క మక్కాలో ఏం చేసేవాళ్ళు, ఇందాకే చెప్పినట్లు ఆడపిల్లల్ని నిలువున సమాధి చేసేవాళ్ళు, బతికుండగానే సమాధి చేసేవాళ్ళు. ఇక వితంతువులనైతే ఈ రోజుకి కూడా దౌర్భాగ్యం, వితంతువు ఎదురొచ్చింది అంటే, భర్త చనిపోయిన స్త్రీ ఎదురొచ్చింది అంటే అపశకునం అనేటువంటి బుద్ధి ఇంకా పోలే. ఆమెను ఏ పేరంటాలకి పిలవరు, ఆమెతో ఏ రసం చేపిరు, ఏ పెళ్లిళ్ళల్లో ఫంక్షన్లో ఆమె ఏ కార్యం చేయదు. ఎక్కడా మన దగ్గరే, మళ్ళీ వేరే వాళ్ళ దగ్గర ఏం అవసరం లే, మన దగ్గరే ఏ ఫంక్షన్లే ఏ రసంలే, మీరు మాత్రం అన్ని చేసుకోవచ్చు, ఆమె మాత్రం ఊరికి కూర్చొని చూస్తా ఉండాలి. ఎందుకంటే ఆయన భర్తను అల్లాహ్ తీసిపోయినాడు అంతే. కానీ ప్రవక్త సల్లల్లాహు అలైహి వసల్లం గారి యొక్క జీవితంతో అల్లాహ్ తఆలా ఏం మెసేజ్ ఇచ్చాడో తెలుసా? ప్రవక్త గారు నవ యవ్వనంలో ఉన్నారు, 25 సంవత్సరాల వయసు. ఎంత? 25 సంవత్సరాలు. పెళ్లిడికి వచ్చినారు, పెళ్లి చేయాలి. ఎవరిని పెళ్లి చేసుకున్నారు? ఒక కన్యను పెళ్లి చేసుకోవాలి. 40 సంవత్సరాల వయసు కలిగి ఉండి 2 సార్లు అంతకుముందే వితంతువై, ఎన్నిసార్లు? అంతకుముందే ఒకసారి పెళ్ళైంది, భర్త చనిపోయినారు, మళ్ళీ పెళ్ళైంది, భర్త చనిపోయినారు. 2 సార్లు వితంతువు అయినటువంటి 15 సంవత్సరాలు తమ కంటే వయసులో పెద్దగా ఉన్నటువంటి బీవీ ఖదీజా రదియల్లాహు తఆలా అన్హా గారిని ఆ కాలంలో మక్కాలో పెళ్లి చేసుకొని, చూడండి మీరు ఇంగ్లీష్ వాళ్ళ చరిత్ర పుస్తకాలు, చరిత్రలో సువర్ణాక్షరాలతో స్త్రీలపై మొహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం గారు చెరగని ముద్ర వేసిపోయారు అన్నారు. సుబ్హానల్లాహ్, సుబ్హానల్లాహ్, నారే తక్బీర్, అల్లాహ్, నారే రిసాలత్, ఉలమాయ అహ్లె సున్నత్ జిందాబాద్. రాజా రామ్మోహన్ రాయ్ లాంటి వ్యక్తికి స్త్రీల మీద అంత ప్రేమ కలిగి ఉద్యమాలు చేపట్టడానికి ఎవరయ్యా ఆదర్శమని రాజా రామ్మోహన్ రాయ్ని అడగండి. నాకు ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం, నాకు ఖురాన్ ఆదర్శం అంటాడు రాజా రామ్మోహన్, నాకు ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం ఆదర్శం. ఈ రోజున మనం ఎలా తయారైనా అదే ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం గారి యొక్క ఉమ్మత్ అయ్యుండి స్త్రీ వితంతు అయితే ఇంట్లో కూర్చోబెడతాను, స్త్రీ వితంతు అయితే మళ్ళీ పెళ్లి కదా ధ్యాసే లేదు, ఆమెను ఎక్కడ ఫంక్షన్ లోకి పిలుచుకునేది లేదు. మారాల సోదరులారా, ఎందుకంటే ప్రవక్త వచ్చింది మన కోసం, మనల్ని మార్చడం కోసం. మనం మారితే ప్రవక్త రాక యొక్క అల్లాహ్ తఆలా ఉద్దేశం అనేది నెరవేరుతుంది. దానికి బదులుగా అల్లాహ్ తఆలా మనకు స్వర్గం ప్రసాదిస్తాడు. సుబ్హానల్లాహ్. ఇక ఆ కాలంలో ఉన్నటువంటి, ఈ కాలంలో ఉన్నటువంటి, ప్రతి కాలంలో ఉండేటువంటి అత్యంత చెడ్డ దుర్మార్గమైనటువంటి వ్యసనం ఏదైనా ఉంది అంటే అది తాగుడు. ఏమి? త్రాగుడు. మద్యానికి బానిసవాడు. అల్లాహ్ ఖురాన్లో అంటున్నాడు, మద్యపానం అనేది ఏదైతే ఉందో సమస్త చెడులకు తల్లి వంటిది. రాత్రికి కొంచెం తీసుకొని పగలంతా ఎంత దానాలు చేసినా, అతను ఎంత చెప్పినా సరే అల్లాహ్ చెప్పిన మాట సత్యం, అది అన్ని చెడులకు తల్లి వంటిది. ప్రతి చెడు కార్యక్రమానికి మూలం ఏముంటుంది? తాగుడు ఉంటుంది. ప్రవక్త గారు రాకముందు, ప్రవక్త గారు పదవిని ప్రకటించక ముందు కూడా ఎలా జరిగేవి ఆ కాలంలో మద్యపానము అంటే, అల్లాహ్ అక్బర్. ఈ రోజున పబ్బులు అంటారే అట్లాంటివి, అక్కడే తాగుడు, అక్కడే స్త్రీలతో ఇది, అక్కడే యువకులు దొర్లే వాళ్ళు, రాత్రంతా పగలంతా కూడా ఉండేవాళ్ళు, బానిసైపోయేవారు. అట్లాంటి పరిస్థితి నుంచి అల్లాహ్ అక్బర్ కబీరా ప్రవక్త గారు ఎంత మార్చారు అంటే సహాబాలను. మదీనాలో మద్యపాన నిషేధం ప్రవక్త గారు ప్రకటించిన రోజున మదీనా వీధులన్నీ మద్యంతో ఏరులై పారాయి. సుబ్హానల్లాహ్. మద్యాన్ని మొత్తం ఎక్కడ? వీధుల్లో పారేసినారు. ప్రవక్త గారు చెప్పారని వాళ్ళు మొత్తం మద్యాన్ని మానుకున్నారు. కానీ సోదరులారా, ఇంకా మన సోదరులు ప్రవక్త గారి గురించి తెలియక, ఇస్లాం గురించి తెలియక, ఇంకా మన సోదరులు మద్యం మత్తులో మునిగి వాళ్ళ యొక్క జీవితాన్ని నాశనం చేసుకుంటూ ఉన్నారు. రీసెంట్గానే మాకు తెలిసినటువంటి ఒక ఆయన
35 సంవత్సరాల వయసు. ఎంత? కేవలం 35 సంవత్సరాల వయసు. 2 పసిబిడ్డలు. పెళ్ళయి 30 సంవత్సరాలే, పెళ్ళయి 5 సంవత్సరాలు అయింది. 2 పసిబిడ్డలు ఉన్నారు. మద్యానికి అలవాటు పడినాడు. మన సోదరుడే కాలం చేసినాడు. ఆ పిల్లలకు దిక్కేవారు. ప్రవక్త గారికి మనం ఏం ముఖం పెట్టుకొని చూపిస్తాం ఖయామత్ రోజు? ప్రవక్త గారికి ఏ ముఖం పెట్టుకొని చూపిస్తాం ఖయామత్ రోజు? ప్రవక్త గారి మీద నిజంగా ప్రేమ ఉంటే ఈ రోజు నుంచి మనసులో నుంచి దాన్ని తీసేయాలి. ఎందుకంటే అల్లాహ్ ఖురాన్లో అన్నాడు, ఆ మద్యపానం అనేది ఏదైతే ఉందో అది నేర్పించేది ఎవడు అంటే శైతాన్. దాని ద్వారా ఏం చేస్తాడంటే అల్లాహ్ తఆలా ఖురాన్లో చెప్తున్నాడు, సారాయి మరియు జూదము ద్వారా మీ మధ్య వాడు వైరుధ్యాన్ని కల్పిస్తాడు, శత్రుత్వాన్ని కల్పిస్తాడు, మిమ్మల్ని నమాజు నుంచి ఆపుతాడు అని చెప్పేసి అల్లాహ్ తఆలా. రాత్రి తాగి పడిపోతాడు, లేదా జూదం ఆడతాడు, శత్రువుతో కొట్లాడ పెట్టుకుంటాడు, లేదా ఇంటికి వచ్చి పీడిస్తాడు డబ్బుల కోసం. కానీ సోదరులారా, ప్రవక్త గారి యొక్క జీవితం మీద మీకు గౌరవం ఉంటే, ప్రవక్త గారి మీద గౌరవం ఉంటే, ఆయన వచ్చింది ఎందుకంటే మీతో ఈ అలవాట్లన్నీ మార్పించడానికి. ఆయన వచ్చింది ఎందుకు? మీతో ఈ చెడు అలవాట్లన్నీ మార్పించడానికి. అందుకే ప్రవక్త సల్లల్లాహు అలైహి వసల్లం గారి యొక్క జీవిత చరిత్రను మనం చదువు. అలాగే ఆ కాలంలో అత్యంత దౌర్భాగ్యమైనటువంటి పరిస్థితి ఏమిటి అంటే సమాజంలో దురాచారాలు, సమాజంలో మూఢనమ్మకాలు, దురాచారాలు. ఎంతటి దురాచారాలు అంటే గుడ్లకు వచ్చి ఇంటి మీద వాలితే అపశకునం. ఈ రోజున మన దగ్గర గుడ్ల గువ్వలు పెద్దగా లేవు కాబట్టి కాకితో రీప్లేస్ చేసుకున్నాం. మనం గుడ్ల గువ్వలు లేవు కదా, సో కాకి కొంచెం నల్లగా ఉంటుంది, అంత బాగుంటుంది కాబట్టి మనం దాన్ని దేంతో రీప్లేస్ చేసినాం? కాకితో చేసినాం. తర్వాత ఎక్కడికైనా పోవాలా అంటే మక్కాలో ముష్రికులు ఏం చేసేవాళ్ళంటే పావురం తీసుకుని ఎగిరేసేవాళ్ళు అనమాట. అది కుడి పక్కకు పోతే కుడి పక్కకు పోయేవాళ్ళు, ఎడం పక్కకు పోతే ఎడం పక్కకు పోయేవాళ్ళు. మనం ఏం చేస్తాం? నేను చెప్పకూడదు, మీరు వినకూడదు, అది అందరికి తెలుసు. ఎక్కడికైనా పోవాలా, ఏదైనా పని మొదలు పెట్టాలంటే ఎక్కడికి పోవాలి, అక్కడికి పోవాలి. తర్వాత ఇంకా ఆ కాలంలో ఏం చేసేవాళ్ళంటే ఈ పని చేయాలా వద్దా అంటే గిన పోయేవాళ్ళు. మంత్రగత్తలు ఉండేవాళ్ళు, ఫాల్ తీసేవాళ్ళు ఉండేవాళ్ళు. ఆ కాలంలో ఫాల్ ఎట్లా తీసేవాళ్ళు అంటే బాణాల మీద వాళ్ళకి కావాల్సిన పని రాసేవాళ్ళు, చేయాలా వద్దా అని. చేయాలా అనేది ఒక బాణం, చేయకూడదు అనేది ఒక బాణం. ఆ బాణాలని అమ్ములో పెట్టి బాగా తిప్పేవాళ్ళు. కన్ను మూసుకొని ఒకటి బయటికి తీసేవాళ్ళు. చేయమని వస్తే చేసేసేది, చేయొద్దని వస్తే చేసేది. అట్లే ఇంకా వాళ్ళ దురాచారాల్లో సఫర్ నెల వస్తే ఈ నెలలో అల్లాహ్ తాలా ఎక్కువ మనకు కష్టాలని దించుతాడు, ఉపద్రవాల్ని దించుతాడు, అల్లా మనకి రోగాల్ని దించుతాడని చెప్పేసి ఆ సఫర్ నెలంతా కూడా వాళ్ళు ఏం పనులు చేయకోకుండా, పెళ్ళిళ్ళు చేయకోకుండా, పేరెంటాలు చేయకోకుండా, ప్రయాణాలు చేయకోకుండా అట్లే ఇళ్ళల్లోనే పడి ఉండేవారు. ప్రవక్త సల్లల్లాహు అలైహి వసల్లం గారు మొత్తం అన్నిటినీ రద్దు చేశారు, ఒక్కటితో కాదు, అన్ని. ఒక్కటే మాట అన్నారు, ఇస్లాంలో దుశ్శకునం అనేదే లేదు, ఇస్లాంలో అపశకునం అనేదే లేదు. ఇస్లాంలో అపశకునం ఉంది అని ఎవరైనా భావిస్తే ప్రవక్త గారు అన్నారు, అపశకునాన్ని నమ్మేవాడు షిర్కు చేసినట్లే అని. అల్లాహు అక్బర్. అపశకునాన్ని నమ్మేవాడు షిర్కు చేసినట్లే. ఠీక్ ఆయే జరా ఖుద్ పానీ పీకో జాओ. ఏమిది? అపశకునం. బిల్లి సామ్నే అయ్యే, పిల్లి ఎదురొచ్చింది, జరా ఖుద్ బేట్కో కుత్తా ఐస్మ జాओ. కుక్క వచ్చిన తర్వాత పిల్లి వచ్చినప్పుడు వద్దు, అదే ఎదురు రాకూడదు. తర్వాత ఇందాక చెప్పినట్టు వితంతు వస్తే ఇంకా తిట్టుకుంటూ పోయేది. మంగళవారం అయితే పనులు జరగవంట, అవే శనివారం అయితే అదొకటి, అమావాస్య అయితే ఒక ప్రాబ్లం, పున్నం అయితే ఒక ప్రాబ్లం, చంద్రునికి వెళ్ళని ప్రాబ్లం మనకెందుకు అర్థమే కాదు. ఇట్లాంటివన్నీ కూడా మీరు ఎన్నెన్ని చెప్తారో అన్నెన్ని ప్రవక్త సల్లల్లాహు అలైహి వసల్లం గారు అన్నింటినీ ఒకటే మాటతో రద్దు చేశారు. ఇస్లాంలో అపశకునం, దుశ్శకునం అనేదే లేదు. ఒకవేళ ఉంటే మూడిట్లో ఉండేది అన్నారు. ఉంటే అంటే లేదు దాంట్లో కూడా. ఏమిట్లో అంట? ఒకటి ఉంటే ఇంట్లో ఉండాల్సింది. ఒకవేళ ఇంట్లో కంఫర్ట్గా లేదనుకో, మనం జీవనం గడుపుతామో గడపలేము. 2, భార్యలో అంటే స్త్రీలో ఉండాల్సింది. ఇంట్లో భార్య సక్రమంగా లేదనుకో, ఆ సినిమా మనం చెప్పాల్సిన అవసరం లేదు, మామూలుగా ఉండదు. 3, సవారీ అంటే మనం వాహనం తోలుతుంటామే, తీరా మీరు యాడికి నుంచి వేమలపాడికి బయలుదేరినారు, మధ్యలో బండి నిలిచిపోయింది, ఇంకా ఆ కష్టం గురించి చెప్పుకోవాల్సిన అవసరం లేదు.
ఒకవేళ దుశ్శగుణం అనేది నహూసత్ అనేది ఉంటే దేంట్లో ఉండాల్సిందే ఈ మూడిట్లో, కానీ ఆ మూడిట్లో కూడా లేదు అన్నారు ప్రవక్త సల్లల్లాహు అలైహి వసల్లం. కానీ మనము ప్రవక్త సల్లల్లాహు అలైహి వసల్లం గారి యొక్క అనునయులం, వారి యొక్క ఉమ్మతు ఈ రోజును కూడా మళ్ళీ అవే దురాచారాలు, మళ్ళీ అవే దుశ్శకునాలు, మళ్ళీ అవే అపశకునాల మీద నమ్మకాన్ని పెట్టుకొని మనం అందరం కూడా గుర్తుపెట్టుకోండి సోదరులారా, ప్రవక్త సల్లల్లాహు అలైహి వసల్లం గారి యొక్క ప్రేమకు దూరం అవుతూ ఉన్నాం. ఇంకా కొంతమంది ఆ కాలంలో ఏం భావించే వాళ్ళంటే, ఎవరి దగ్గర అయితే ధనం ఉందో, ఎవరి దగ్గర అయితే ఆస్తిపాస్తులు ఉన్నాయో, ఎవరి దగ్గర అయితే హోదా ఉందో వారు నిక్కి నీలిగేవారు, విర్రవీగేవాళ్ళు. సమాజంలో వాళ్ళే ఉంటే ఎవరు ఉండాలా? పెద్దలుగా వాళ్ళే ఉండాలి. మిగతా వాళ్ళందరూ కూడా ఏమి దాసులు, బానిసలు. మిగతా వాళ్ళు పేదవాళ్ళంతా ఏమి వాళ్ళకు లెక్కకు రారు. కానీ ప్రవక్త సల్లల్లాహు అలైహి వసల్లం గారి యొక్క జీవితం ఎలా సాగింది అంటే, ఎలా నేర్పించారు, తర్ఫీదు ఇచ్చారు అంటే, ప్రవక్త సల్లల్లాహు అలైహి వసల్లం గారి దగ్గరికి ఒక వ్యక్తి వచ్చి అంటాడు, యా రసూలుల్లాహ్ సల్లల్లాహు అలైహి వసల్లం, నేను మిమ్మల్ని ప్రేమిస్తున్నాను అంటాడు. ఏమంటాడు? ప్రేమిస్తున్నాను. బాగా గుర్తు పెట్టుకో, బాగా చూసుకొని నువ్వు ఏమంటున్నావో చాలా పెద్ద మాట అంటున్నావు అంటారు ప్రవక్త గారు. లేదు యా రసూలుల్లాహ్, నేను మిమ్మల్ని ప్రేమిస్తున్నాను అంటాడు. బాగా చూసుకొని నువ్వేం మాట చెప్తున్నావు అంటారు రెండోసారి కూడా. లేదు యా రసూలుల్లాహ్, నేను మిమ్మల్ని నిజంగానే ప్రేమిస్తున్నాను అంటారు. అప్పుడు ప్రవక్త సల్లల్లాహు అలైహి వసల్లం గారు అంటారు, ఒకవేళ నీవు నన్ను నిజంగా ప్రేమిస్తూ ఉంటే కష్టాలకు సిద్ధంగా ఉండు. దేనికి? అదేంది మళ్ళీ మనకు వస్తానే సాహిబ్ గారి దగ్గరికి వస్తానే మురీద్ అయిపోతానే, ఇంకా ప్రవక్త గారి దీంట్లోకి వచ్చేస్తానే, మరి అంతా బాగా జరుగుతుందంట, ఇల్లు కట్టేస్తారంట, కార్లు వస్తాయంట, అన్నీ అయిపోతాయంట. మరి ప్రవక్త గారు ఏమట్లంటారు? మరి ప్రవక్త సత్యవంతుడా? ప్రవక్తే సత్యవంతుడు, ప్రవక్త మాత్రమే సత్యవంతుడు. ఆయన ఏమంటున్నారు? నన్ను ప్రేమిస్తున్నావా? కష్టాలకు సిద్ధంగా ఉండు. ఎటువంటి కష్టాలంట? నీకు కష్టాలు ఎలా వస్తాయి అంటే, తుఫాను దాటికి గాలి వస్తుంది చూడు, ఫాస్ట్గా వీచుకుంటా, ఆ రకంగా నీ ఇంటికి కష్టాలు వచ్చి చేరుతాయి. అల్లాహు అక్బర్. అంటే ప్రవక్త సల్లల్లాహు అలైహి వసల్లం గారు మతం పేరు చెప్పి, తన పేరు చెప్పి ధనము ఐశ్వర్యము కూడబెట్టుకునేటువంటి ఆశను కాదు కదా, కనీసం వాటి గురించి ఆలోచనలు కూడా తీసేశారు. సుబ్హానల్లాహ్. నా మతంలో ఉండే వ్యక్తి, నన్ను ప్రేమించే వ్యక్తి ధనం గురించి కానీ, ఐశ్వర్యం గురించి కానీ, హోదా గురించి కానీ ఆలోచించకూడదు. దేని గురించి ఆలోచించాలా? కేవలం అల్లాహ్ మరియు ఆయన ప్రవక్త ప్రేమను మాత్రమే ఆలోచించాలా. స్వర్గంలో ప్రవక్త యొక్క సన్నిధిని మాత్రమే ఆలోచించాలా. ఇంకా మీరు చూసుకుంటే ప్రియ ప్రవక్త సల్లల్లాహు అలైహి వసల్లం గారి యొక్క రాక ఉద్దేశం అల్లాహ్ తఆలా ఖురాన్లో తెలియజేస్తున్నాడు. ప్రవక్త గారు కూడా అంటారు, నన్ను అల్లాహ్ తఆలా నైతికతను, విలువలతో కూడినటువంటి వ్యక్తిత్వాన్ని, మొరాలిటీని, మారల్స్ని పరిపూర్ణం చేయడానికి పంపించాడు అంటారు. దేనికోసం? వ్యక్తిత్వాన్ని, క్యారెక్టర్ని పరిపూర్ణం. అంటే దాని అర్థం ఏమి అంటే, ప్రవక్త గారి తరువాత, ప్రవక్త గారి కంటే ముందు అంతకంటే అత్యుత్తమ, ది బెస్ట్ వ్యక్తిత్వం, క్యారెక్టర్ని మీరు ఎవరిలో చూడలేరు ఇంకా. అందుకే అల్లాహ్ ఖురాన్లో ఏమంటాడు? వా ఇన్నక లఅలా ఖులుకిన్ అజీమ్ అంటాడు. ఓ ప్రవక్త సల్లల్లాహు అలైహి వసల్లం, మీరు అత్యంత ఉన్నతమైనటువంటి వ్యక్తిత్వంలో ఉన్నారు అని చెప్పేసి అల్లాహ్ సాక్ష్యం ఇస్తుంది. ఎలాంటి ఉన్నతమైనటువంటి వ్యక్తిత్వం అంటే ప్రవక్త సల్లల్లాహు అలైహి వసల్లం గారిది. ఒక వ్యక్తి ప్రవక్త సల్లల్లాహు అలైహి వసల్లం గారి దగ్గరికి అడగడానికి వచ్చాడు. మనం అడగడానికి వచ్చినప్పుడు ఎట్లా అడుగుతాం? అయ్యా ఏదో కొంత ధర్మం చేయండి. కానీ ఆ కాలంలో జనాలు కొంతమంది బద్దులని మూర్ఖులు ఉండేవారు. అంటే పల్లెల్లో పాపం సరిగా తెలియదు వాళ్ళకి ఎట్లా ప్రవర్తించాలో అది. అలాంటి ఒక మూర్ఖుడు ప్రవక్త సల్లల్లాహు అలైహి వసల్లం గారి దగ్గరికి వచ్చి, ఆయన మెడలో ఒక శాలువా ఉండేది, ఒక కంబలి టైప్లో ఉండేది. కంబలి ఎట్లుంటుంది? బాగా గరుగ్గా ఉంటుంది కదా, అది మెడలో ఉండేది. ఒంటి మీద ప్రవక్త సల్లల్లాహు అలైహి వసల్లం గారు ఉంటే, ఓ ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం అని ఇట్లా ఆ గొంతు దగ్గర శాలువా పట్టుకొని గట్టిగా, నాకు ఏదో ఒకటి ఇచ్చేసి వెళ్ళండి అన్నారు. ఎంతగా గుంజినాడు అంటే ఆ వ్యక్తి, ఆ బద్దు, ఆ మూర్ఖుడు, దాని దెబ్బకు ప్రవక్త సల్లల్లాహు అలైహి వసల్లం గారి యొక్క మెడ మీద ఇక్కడ అంతా ఎర్రగా కందిపోయింది. కానీ
ప్రవక్త సల్లల్లాహు అలైహి వసల్లం గారు ఒక్క మాట లేదు, అతను అడిగింది ఇచ్చేసి పంపించారు. ఒక్క మాట కూడా లేదు. ఇంతకంటే నైతికత ఉంటుంది? ఇంకొకటి చెప్తారు. ఒక వ్యక్తి ప్రవక్త సల్లల్లాహు అలైహి వసల్లం గారి కాలంలో ఒక మూర్ఖుడు వచ్చేసి మస్జిద్లో మూలన పాస్కి అర్జెంట్ అయిపోయి, మూత్రానికి అర్జెంట్ అయిపోయి అక్కడే పోసేసినాడు. ఆ కాలంలో మట్టితో మనం నేల మీద ఏ విధంగా ఉన్నామో ఆ విధంగా మన్ను ఉండేది. ఒక మూలకు వెళ్ళేసి మస్జిద్లో ఏం చేశాడు, పాస్ పోసేసినాడు. అన్ని హదీస్ పుస్తకాల్లో ఉంది. అందరు సహాబాలు, మనం కూడా ఏం చేస్తాం మస్జిద్లో ఆ రకమైన పని చేస్తే ఏం చేస్తాం చెప్పండి? కొట్టేకపోతామా లేదా? సహాబాలు అందరూ కూడా కొట్టేకపోయినారు. ప్రవక్త సల్లల్లాహు అలైహి వసల్లం గారు ఎందుకు ఆయన అత్యుత్తమ వ్యక్తిత్వంతో ఉన్నారు. ఆయన ఆగండి అని చెప్పేసి ఒక బకెట్ నీళ్ళు తీసుకురండి అని చెప్పేసి అక్కడ మూత్రం పోసిన చోట చల్లారు. సుబ్హానల్లాహ్. ఎక్కడి నుంచి తేవాలో ఇంత అత్యుత్తమ వ్యక్తిత్వం? అతన్ని కొట్టలేదు, అతన్ని తిట్టలేదు. ఏం చెప్తారో తెలుసా మర్యాదగా? బాబు, మస్జిదులు ఉన్నవి అల్లా జికర్ కోసం, ఇక్కడ ఇట్లాంటి పనులు చేయకూడదు, ఇక్కడ కేవలం అల్లా స్మరణ చేయాలని నెమ్మదిగా చెప్పి పంపిస్తారు. అల్లాహు అక్బర్. అంత ఉందా మనకు వ్యక్తిత్వం? అంత వ్యక్తిత్వం ఉందా మనకు? అంత తప్పు పని చేస్తే అల్లా మస్జిద్లో ఆ రకంగా చెప్పి ఊహించుకోగలరా మీరు? అసలు మీరు కనీసం మీ జీవితంలో ఆ పని చేయగలరా? మీకు ఉదాహరణ చెప్తా కావాలంటే, మీరు అల్లాహు అక్బర్ మస్జిద్కు పోండి. మీరు పోకమంటే ముందు నీళ్లు లేవో, లేకపోతే అతనికి తెలియదో, ఏదో ఒక మూర్ఖుడు కొంచెం గలీజ్గా పెట్టిపోయినాడు. మీరు వచ్చి ఏది ముతవల్లి సాబ్, మోజిన్ సాబ్ చూసుకునేది లేదా బాత్రూంలో ఎట్లున్నాయి చూడండి ఆడ అని అరుస్తారే తప్ప ఏం అదే చేత్తో మనం ఒక బకెట్ నీళ్లు కొడదాం, పరిశుభ్రంగా పెడదాం అనేది ఉండదు. మరి మన వ్యక్తిత్వానికి ప్రవక్త వ్యక్తిత్వానికి ఎంత తేడా ఉంది? ప్రవక్త వ్యక్తిత్వం ఎక్కడుంది? ఆకాశంలో జాబిలి మాదిరి వెన్నెలను విస్తరిస్తా ఉంది. మన వ్యక్తిత్వం ఎక్కడుంది? ఈ మన్నులో పురుగు మాదిరిగా అక్కడెక్కడే తచ్చాడుతూ ఉంటుంది. కాబట్టి ప్రవక్త సల్లల్లాహు అలైహి వసల్లం గారు దేనికోసం వచ్చినారు? వ్యక్తిత్వాన్ని పరిపూర్ణం చేయడానికి వచ్చినారు. ఇంకా ప్రవక్త సల్లల్లాహు అలైహి వసల్లం గారు దేనికోసం వచ్చినారు అంటే అల్లాహ్ ఖురాన్లో తెలియజేస్తున్నాడు, వమా అర్సల్నాక ఇల్లా రహ్మతుల్ లిల్ ఆలమీన్. ఓ ప్రవక్త, మేము నిన్ను సర్వలోకాలకు కారుణ్యంగా చేసి పంపినాం. ఎట్లా? కేవలం మనుషులకు కాదు, జిన్నులకు కాదు, పశుపక్షాలకు కాదు, మొత్తం సర్వలోకాలకు కారుణ్యంగా చేసి పంపినాం. పుట్టగానే ఏం జరిగింది? బానిసత్వం నుంచి మహిళలకు విముక్తి లభించింది, వితంతువులకు వివాహాలు జరిగినాయి, ఆడపిల్లలకు ఏమి కరుణ లభించింది? వాళ్ళను నిలువునా పాతి పెట్టేదాని నుంచి పిల్లలను పెంచి పెద్ద చేసి కారుణ్యంగా తీర్చిదిద్దే స్టేజ్కి తీసుకొచ్చినారు. వితంతువులకు వివాహాలు అయిపోయినాయి, కొట్లాడుకునే వాళ్ళందరూ కలిసిపోయినారు, షిర్కును వదిలిపెట్టేసినారు, మనుషులందరూ ఏకమవుతారు, పేద ధనిక వర్గాలన్నీ పోయినాయి, వంశం పేరుతో ఎత్తిపొడుచుకోవడం పోయింది, అన్నీ పోయినాయి. ఎంతగా అంటే ప్రవక్త గారిని అల్లా కారుణ్యంగా చేసి పంపాడంటే, కొంచెం సమయం అవ్వచ్చు, ఎందుకంటే నాకు ఇచ్చేటి పెద్దగా ఇస్తారు టాపిక్లు, మీరేమో లేట్గా వస్తారు, నేనేమో పూర్తి చేయకుండా పోలేను, నా తప్పేం కాదు అది. కాబట్టి ఓపికతో భరించి వినండి. ఎంతగా అంటే ఉహద్ యుద్ధం అని మన ఒకటి జరిగింది, మీరు వినే ఉంటారు. విన్నారా? సీరియల్ పేరు కాదు, ఉహద్ అని యుద్ధం. మదీనాకు పోతే హజ్జుకు పోయిన వాళ్ళు కానీ, ఉమ్రాకు పోయిన వాళ్ళు కానీ, మదీనాలో ఒక పెద్ద పర్వతం ఉంటుంది, దాదాపుగా 7 కిలోమీటర్ల మైన విస్తరించింది ఆ పర్వతం. అక్కడ ఒక యుద్ధం జరుగుతుంది మనకు ముష్రిక్కులకు. ప్రవక్త గారు ఏం చెప్తారంటే, ఈ బాణాలు వేసే వాళ్ళు ఉంటారు కదా, ఆ ఉహద్ కొండ మీద నిలబెట్టి 50 మందిని అక్కడ నిలబెట్టి, మా శవాల్ని రాబందులు పీక్క తిన్నా సరే మీరు మాత్రం ఆ కొండ దిగి రావద్దండి అంటారు. ఇది ఆదేశం, కొండ దిగి రావద్దండి అంటారు. ఎందుకంటే ఆ కొండ వెనక పక్క నుంచి వచ్చి రివర్స్ సైడ్లో వచ్చి దాడి చేసే అవకాశం ఉంది. కాబట్టి మీరు కొండ మీద ఉన్నారనుకోండి, మీ కొండపై నుంచి చుట్టుపక్కల అంతా కనిపిస్తుంది, ఎవరైనా వెనకల నుంచి వచ్చారనుకోండి, మీరు బాణాలు వేసి వాళ్ళని ఆపచ్చు. కరెక్టే కదా? యుద్ధం బాగా జరుగుతుంది, మనం గెలుస్తున్నాం, వాళ్ళు పారిపోయినారు, ఇంకా ఆల్మోస్ట్ గెలిచేసినాం. పారిపోతా పోతా వాళ్ళ వస్తువులన్నీ వదిలేసిపోయినారు, వాళ్ళు పారిపోతారు. కొండ ముందు యుద్ధం జరుగుతుంది, పారిపోతారు. ఇక పైనుండే వాళ్లకు కొంచెం ఆశ పుట్టింది, ఇంకా అయిపోయిందిలే యుద్ధము, త్వరగా వెళ్ళి ఆ సామాన్ అంతా తీసుకుందాం, సర్దుకుందాం అని చెప్పేసి కొండ దిగి వచ్చినారు. వాళ్ళు కొండ దిగి వస్తానే వీళ్ళు ఇటు పక్క నుంచి కొండ వెనక పక్క నుంచి వచ్చి
మన మీద రివర్స్ అటాక్ చేసినారు. ఇప్పుడు చూడండి, ముందు పక్క శత్రువులే ఉన్నారు, ఇప్పుడు ఈ వెనక పక్క వచ్చినారు, మధ్యలో ఎవరున్నారు? మన వాళ్ళు ఉన్నారు, మధ్యలో ప్రవక్త సల్లల్లాహు అలైహి వసల్లం గారు ఉన్నారు. అంతా కన్ఫ్యూజన్, ఎవరిని చంపుతారో తెలియదు. ప్రవక్త గారి యొక్క దంతం, పవిత్రమైనటువంటి దంతానికి కూడా ఆయన యొక్క పన్నుకి బాణం తగలడం వల్ల అది కూడా షహీద్ అయిపోతుంది. ఇంత జరిగింది. 70 మంది మన వాళ్ళు షహీద్ అయినారు. ఇంత జరిగింది కదా. మరి ఆ కొండ దిగి వచ్చినారే, మనం ఏంటే కనీసం అరుస్తాం కదా, అరుస్తామా లేదా? నేను చెప్పినానా లేదా మీకు? మీ వల్ల చూడండి ఎంత పని అయిపోయింది అంటామా లేదా? కానీ ప్రవక్త సల్లల్లాహు అలైహి వసల్లం గారు ఒక్క మాట అనలేదు. అల్లాహ్ ఖురాన్లో అంటాడు దీని గురించి, ఓ ప్రవక్త సల్లల్లాహు అలైహి వసల్లం, నీవు గనక కఠినాత్ముని అయ్యుంటే వీళ్ళు నీ దగ్గర ఉండేవాళ్ళు కాదు అని చెప్పేసి. ఎందుకు ఆ మాట అంటాడంటే, ఒక్క మాట అనలేదు. 70 మంది శవాలను అక్కడ చూసి కూడా నెక్స్ట్ కందక్కి రెడీ అని అన్నారే తప్ప ముస్లింలు ప్రవక్త గారిని కానీ ఇంకొకరిని కానీ మేము యుద్ధం చేయము అనలే. ఓ ప్రవక్త, మీరు మమ్మల్ని తీసుకెళ్ళి సముద్రంలో ముంచినా సరే మేము మీ వెంటే నడుస్తామన్నారు. ఎందుకు అన్నారంటే ప్రవక్త సల్లల్లాహు అలైహి వసల్లం గారి యొక్క కారుణ్యం అటువంటి. ఒక్క మాట అనలేదు, అంత నష్టం జరిగినప్పుడు. ఇక ప్రవక్త సల్లల్లాహు అలైహి వసల్లం గారి ఇంట్లో ఒక పిల్లవాడు పనిచేసేవారు. పని చేయడం అంటే మీరు వెంటనే ఏంది ప్రవక్త గారింట్లో పిల్లలు పనిచేయడం ఏంది అంటే బాల్య కార్మికుల వెంటనే మన మైండ్లో అట్లే పోతాయి. అట్లా కాదు. ప్రవక్త గారికి ఉమ్మే సులైం అని ఒక మహిళ, వితంతువురాలు, ఆమె బాగా పరిచయం. ప్రవక్త గారు ఆమెకు చాలా సహాయం చేసినారు. మధ్యాహ్నం పూట్ల వెళ్ళి వారింట్లో ప్రవక్త గారు విశ్రమించేవారు. వారి యొక్క కుమారుడు అనాథ హజరత్ అనస్ బిన్ మాలిక్ రదియల్లాహు తఆలా. ఏం పేరు? హజరత్ అనస్ చిన్నప్పుడు ప్రవక్త గారు దగ్గర వారి తల్లి ఉమ్మే సులైం ఏం చేస్తారంటే, బాబు నువ్వు ప్రవక్త గారి దగ్గర ఉండు, ఆయన రక్షణలో పెరుగు, వాళ్ళ ఇంట్లో ఉండు, ఆయన ఏదన్నా పని చెప్తే చెయ్యి, ఆయనకి ఏదన్నా వజూలో నీళ్లు తీసుకొని పోయి నువ్వు వాళ్ళ ఇంట్లో ఉండు అని చెప్పేసి ప్రవక్త గారింట్లో వదిలేస్తారనమాట. 10 సంవత్సరాలు ఉన్నారు ప్రవక్త గారింట్లో. ఎన్ని సంవత్సరాలు? 10 సంవత్సరాలు. అనస్ రదియల్లాహు తఆలా అన్హు గారు అంటున్నారు, ఆ పిల్లవాడు అంటున్నారు, పెద్ద అయిన తర్వాత 10 సంవత్సరాలు నేను ప్రవక్త గారింట్లో ఉన్నాను. నాకు ఏదన్నా పని చెప్పేవాళ్ళు ప్రవక్త గారు, నేను ఆ పని చేద్దామని పోయి పిల్లలతో ఆడుకుంటూ కూర్చునేవాడిని, ఆ పని మర్చిపోయేవాడిని. ఇంట్లో ఒక్కొక్కసారి ఆ వస్తువు ఇక్కడ, ఈ వస్తువు అక్కడ పెట్టడంలో ఆ వస్తువుని పగలగొట్టేవాడిని. కానీ ఒక్క రోజు కూడా ప్రవక్త సల్లల్లాహు అలైహి వసల్లం గారు ఒక్క రోజు కూడా, ఓ అనస్ నేను ఈ పని చెప్పాను, నువ్వు ఆ పని ఎందుకు చేయలేదు అని ఒక్క రోజు కూడా నన్ను అనలేదు. సుబ్హానల్లాహ్. అది ఎంతటి క్యారెక్టర్! ఒక్క రోజు కూడా అనలేదు. మనం మన పిల్లల్ని ఎలా పెంచుతాం? వాడు చేయకపోతే ఈడ్చి కొట్టడమే, బండకేసి కొట్టడమే, లేదా నెత్తి మీద పెట్టుకొని నువ్వు ఏమన్నా చేయి బాబు, నువ్వు నీ పాదాలను ఇప్పటి నుంచే నా తల మీద పెట్టుకొని పెడుతున్నాను, పెద్ద అయిన తర్వాత కూడా అదే పాదాలతో నా ముఖం మీదనో నా గుండె మీదనో కొట్టిపోవాలని పెంచుతాం. అయితే ఈ ఎక్స్ట్రీమ్ కన్నా పెంచుతాం, లేకపోతే చిన్నప్పటి నుంచి కొడతా తిడతా అన్నా పెంచుతాం. కానీ ప్రవక్త సల్లల్లాహు అలైహి వసల్లం గారు విలువల్ని నేర్పుతా పెంచేవాళ్ళు, ప్రేమతో పెంచేవాళ్ళు, ముద్దులాడుతా పెంచేవాళ్ళు. కానీ అల్లా మరియు ఆయన ప్రవక్త యొక్క ప్రేమను నేర్పుతా పెంచేవాళ్ళు. ప్రవక్త సల్లల్లాహు అలైహి వసల్లం గారి యొక్క రాక ఎంతగా అంటే ప్రవక్త గారు అన్నారు, పేదవాడి చెమట చుక్కలు, కార్మికుడి చెమట చుక్కలు ఆరక ముందే అతని జీతాన్ని అతనికి ఇవ్వండి అన్నారు. సుబ్హానల్లాహ్. ఈ మాట బేల్దారులందరికీ, ఎండలో పనిచేసే వాళ్ళందరికీ, రోజు కూలి వాళ్ళందరికీ ఈ మాట తెలుస్తుంది. మీ పని సాయంత్రం అయిపోగానే మీకు కూలిస్తే మీకు ఎంత ఆనందంగా ఉంటుంది. ఆ కాలంలోనే ప్రవక్త గారు ఏమన్నారు, శ్రామికుని చెమట ఆరక ముందే అతని జీతం అతనికి ఇచ్చేయండి అని చెప్పిన ప్రపంచానికి కార్మిక సంఘాలకన్నిటికీ విలువలను నేర్పినటువంటి గొప్ప కార్మిక నాయకుడు ఎవరంటే ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం. ఈ రోజున మాట్లాడుకుంటున్నాం మనం కార్మిక చట్టాలు అని, కార్మికుల హక్కులు అని, మేడే అని. ఆ రోజున మాట్లాడారు. ఎట్లా మాట్లాడారు? ప్రవక్త సల్లల్లాహు అలైహి వసల్లం అతని చెమట చుక్క ఆరక ముందే అతని జీతం అతనికి ఇచ్చేది. మీకు బానిస ఉన్నాడా, మీరు ఏం తింటే అది అతనికి పెట్టండి. మీకు నౌకరు ఉన్నాడా, మీరు ఏం తొడిగితే అతనికి అది ఇవ్వండి. ఆఖరికి ఆ కారుణ్యం ఎంతవరకు అంటే,
యుద్ధ ఖైదీలు పట్టుబడితే అల్లాహు అక్బర్, ఆ కాలంలో యుద్ధంలో శత్రువులు పట్టుబడితే చంపేసి ముస్లా చేసేవాళ్ళు. ముస్లా అంటే ఏమి? ముక్కు కోసేసేవాళ్ళు, చెవుల్ని కోసేసేవాళ్ళు, వేళ్ళను కోసేసేవాళ్ళు, ఎక్కడికక్కడ నరికేసేవాళ్ళు. అంతెందుకు, ప్రియ ప్రవక్త సల్లల్లాహు అలైహి వసల్లం గారి యొక్క పినతండ్రి హజరత్ హంజా ఇబ్నే అబ్దుల్ ముత్తలిబ్, ప్రవక్త గారి చిన్నాన్న, ఉహద్ యుద్ధంలో, ఇందాక మనం చెప్పిన యుద్ధంలో అక్కడ షహీద్ అవుతారు. షహీద్ అయితే ప్రవక్త గారి చిన్నాన్న అని చెప్పేసి ఒక స్త్రీ ఆయన శరీరం దొరికితే యుద్ధంలో ఏం చేస్తుందో తెలుసా? ఇక్కడ ముక్కు కోసేస్తుంది, చెవులు కోసేస్తుంది, వేళ్ళు కట్ చేస్తారు, అవన్నీ కలిపి దండగా వేసుకుంటుంది. హదీస్ పుస్తకాల్లో చదవండి, చరిత్ర చదవండి. ఇది కాక కడుపు కోసి లివర్ని, కలీజాని, కాలేయాన్ని బయటికి తీసి దాన్ని నోట్లో పెట్టుకొని నమలని చూస్తుంది. కానీ నమలలేక ఊసేస్తుంది. ఇంత కర్కశులు, కఠినాత్ములు, దుర్మార్గులు ఉన్నటువంటి కాలంలో యుద్ధంలో అదే ఖైదీలు మనకు పట్టుబడితే ప్రవక్త గారు ఏమన్నారో తెలుసా? సహాబాలకు, మీకు తిన్నా తినకపోయినా ఈ ఖైదీలకు మాత్రం అన్నం పెట్టండి అన్నారు. వాళ్ళకు తిండి లేకపోయినా సరే వాళ్ళు ఖర్జూరాలు తిని రొట్టెలు ఖైదీలకు తినిపించినారు బదర్లో. అది చూసి ప్రవక్త గారి మీద ఈమాన్ తెచ్చిన వాళ్ళు ఉన్నారు. ఆఖరికి డబ్బులు ఇవ్వడానికి, విడిపించుకోవడానికి ఎవరు లేకపోతే 10 మందికి చదువు చెప్పి మీరు మీ మానాన్ని మీరు పోండి అన్నారు. సుబ్హానల్లాహ్, సుబ్హానల్లాహ్. ఎవరికి? బానిసలకు, యుద్ధంలో దొరికిన వాళ్ళని. ఎట్లా చేసేవాళ్ళు ఆ కాలంలో? శత్రువుల్ని ఖండాలు ఖండాలుగా నరికేసేవాళ్ళు. కానీ ప్రవక్త కారుణ్యం ఎలా విస్తరించింది అంటే అట్లాంటి జాతిని యుద్ధాలే లేకుండా చేసేసింది, అట్లాంటి జాతిని ఖైదీలే లేకుండా చేసింది, అట్లాంటి జాతిని బానిసలే లేకుండా చేసింది, అట్లాంటి జాతిని స్త్రీల పట్ల గౌరవంగా మెలిగేలా చేసింది. ఎంతగా అంటే మీకు ఇంతకుముందు చెప్పినట్టున్నాను నేను, మన ఇండియాలో కాసరగూడ అనే ఒక మస్జిద్ ఉంది, కేరళలో వినే ఉంటారు. ఇండియాలో మొట్టమొదటి మస్జిద్ ప్రవక్త సల్లల్లాహు అలైహి వసల్లం గారి యొక్క కాలంలో కట్టబడింది. అది ఎందుకు కట్టబడింది అంటే అప్పటి కాలంలో అరబ్బులు వ్యాపారం చేయడానికి అరేబియా సముద్రం గుండా ఇక్కడికి వచ్చేవాళ్ళు. కేరళలో చేరమాన్ రాజుల దగ్గరకు కూడా వచ్చేవాళ్ళు. వచ్చినప్పుడు అంతకుముందు అరబ్బులు ఎట్లుండేవాళ్ళు అంటే ఏదో వ్యాపారం చేసినామో పోయినామో అన్నట్టుండే వాళ్ళు కాదు. స్త్రీల మీద కన్నేసేవాళ్ళు, స్త్రీలు వాళ్ళకు వ్యామోహం ఎక్కువ ఉండేది. కానీ ఒకానొక సమయం తర్వాత ఈసారి అరబ్బులు వస్తే ఎట్లున్నారంటే చేరమాన్ రాజు చూస్తాడు, వాళ్ళ చూపులు కిందికి ఉన్నాయి. వాళ్ళ చూపులు ఎక్కడ చూస్తున్నాయి? కిందికి ఉన్నాయి. వాళ్ళ మాటల్లో మర్యాద ఉంది, వాళ్ళ వ్యాపారంలో నిజాయితీ కనపడింది. ఇది చూసి చేరమాన్ రాజు, ఇంత గొప్పగా మీరు మారిపోయారు, ఏం కారణము అంటే అప్పుడు ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం గారి గురించి చెప్తారు. అప్పుడు ఇక్కడున్న చేరమాన్ రాజు అక్కడికి పోయి దాని తర్వాత ఇక్కడ ఇండియాలో మొట్టమొదటి మస్జిద్ కడతారన్నమాట. ఆ చేరమాన్ వంశం మొత్తం ఇస్లాం స్వీకరించింది. ఇదంతా దేనివల్ల జరిగింది చెప్పండి? దేనివల్ల జరిగింది? స్త్రీ అంటే పక్క చూపులు చూసేటువంటి అరబ్బుల్ని స్త్రీని చూసి చూపులు కిందికి దించుకునేలా చేసిన ప్రవక్త గారి యొక్క తర్ఫీదు ఇండియా నుంచి ఒక రాజుని మక్కాకు తీసుకెళ్ళి, మదీనాకు తీసుకెళ్ళి అక్కడి నుంచి ఇక్కడ మొట్టమొదటి మస్జిద్ కట్టేలా చేసింది. ఎవరిది? ప్రవక్త కారుణ్యం, ప్రవక్త తర్ఫీదు, ప్రవక్త యొక్క ఆయన తీర్చిదిద్దినటువంటి విధానం సహాబాలను ఈ విధంగా చేసింది. మరి మనము సెల్ ఫోన్ చూస్తే 150 సార్లు కళ్ళు మూసుకోవాలి, బయటికి పోతే తల ఇంకా దించుకోవడం కాదు, తల తీసి ఇట్లా ఏమన్నా బ్యాగ్లో పెట్టుకొని పోయేది మంచిది. ఆ రకంగా మన యొక్క సమాజం తయారైంది. అందులో మన యువత, మనం అందరం కూడా పడి కొట్టు విట్టాడుతున్నాం. ప్రవక్త జీవిత చరిత్ర మనకు ఆదర్శమైతే ఇవన్నీ కూడా మనం వదిలేయాలి. ఎందుకంటే అల్లాహ్ తఆలా ఖురాన్లో తెలియజేస్తున్నాడు, జినా, వ్యభిచారానికి దరిదాపుల్లో కూడా పోవద్దండి. కానీ అల్లాహు అక్బర్ కబీరా ఈ రోజున మనం వింటాం, అతని భార్యతో అక్రమ సంబంధం పెట్టుకున్నాడని కొట్టి చెప్పినారు. ఇతని భార్య దగ్గరికి పోయినాడు. మన వాళ్ళే అల్లాహు అక్బర్ కబీరా. ఏ ముఖం పెట్టుకొని మనం ప్రవక్త సల్లల్లాహు అలైహి వసల్లం గారికి ముఖం చూపిస్తాం చూడండి. 13 ఏళ్ల కాలంలో ప్రవక్త గారు ఇచ్చిన తర్ఫీదుకి సమాజం మారి దేశాలు దాటి ఆ ప్రవర్తన ఇక్కడుండే సమాజాన్ని మొత్తం ఇస్లాం స్వీకరించేలా చేస్తే, ఇక్కడ ఉన్నటువంటి మనము ఇట్లాంటి తప్పుడు పనులన్నీ చేసి ఇదే సమాజంలో తలదించుకునేటువంటి పరిస్థితి తీసుకొచ్చామే. మరి ఖయామతులో ప్రవక్త గారి ముందర మన పరిస్థితి ఏమవుతుందో ఒక్కసారి ఆలోచించండి సోదరులారా.
ఇంకా చెప్పాలంటే చాలా ఉంది, సమయం మించిపోతుంది. కాబట్టి నేను చెప్పే విషయాలన్నీ బాగా గుర్తుపెట్టుకోండి, ఒక్కొక్కటి గుర్తుపెట్టుకోండి. ప్రవక్త గారు వచ్చినటువంటి రాక మనందరినీ మనుషులుగా మార్చడానికి వచ్చింది. మనందరినీ దేనిగా మార్చడానికి వచ్చింది? మనుషులుగా మార్చడానికి వచ్చింది, పవిత్రులుగా చేయడానికి వచ్చింది. అలాగే అల్లా 3 కారణాలతో ప్రవక్తను పంపించాడన్నారు. ఏమిటి? ఒకటి, యతులు అలైహిం ఆయాతి, ఆయన ఖురాన్ని తిలావత్ చేస్తాడు, అల్లా యొక్క ఆయతులను చదివి వినిపిస్తాడు. మరి మన ఇంట్లో చదివి వినిపించబడుతున్నాయా? ఖురాన్ ఆయతులు చూసుకోండి. చదివి వినిపించబడుతున్నాయా? ఎట్లా వినిపించబడతాయి చెప్తున్నా. షాప్లో మన హజరత్ పొద్దున్నే 9 గంటలకు బయలుదేరి షాప్ ఓపెన్ చేస్తాడు, గూగుల్లో సూరాను కొడతాడు, సూరా రెహమాన్ అర్-రహమాన్ అని తిలావత్ స్టార్ట్ అవుతుంది. ఇతను టీ తెప్పించుకొని తాగుతాడు, ఎదుటంతో సవాలు కొడతాంటాడు. అక్కడ వీని పని విందే, అక్కడ మాత్రం ఏం ప్లే అవుతుంటుంది? సూరా రెహమాన్ ప్లే అవుతుంది. ఇది పాపం. అల్లా ఖురాన్లో ఏమంటాడంటే, ఎందుకు నేను ఇంతగా చెప్తున్నా అంటే, చెప్పి సాలైపోయింది, చూసి సాలైపోయింది. ఆడ పెట్టేది మా ఇంట్లో మా అక్క, మా స్త్రీ, మా చెల్లెలు, ఇంకేమన్నా గొడవ పదాలు ఉంటే అన్నీ ఆమెకే చెప్తాన్నా. ఇంట్లో ఆడ పెడుతుంది హాల్లో, టీవీ దగ్గరనో లేకపోతే సెల్లోనో. అక్కడికి వెళ్ళి ఆమె వంట చేసుకుంటూ ఉంటుంది, కసు ఊడుస్తూ ఉంటుంది. ఇంకా బాగా స్తోమత కలిగిన వాళ్ళు 5.1 ఊఫర్లో ఖురాన్ ఆయతుల్ని పెట్టి వీరు మొత్తం వినేలా చేస్తారు, వీళ్ళు మాత్రం వంటలు చేసుకుంటూ ఉంటారు అన్నమాట. ఇట్లా కాదు తిలావత్ చేయమని చెప్పింది ప్రవక్త సల్లల్లాహు అలైహి వసల్లం. ఎలా? అల్లా ఖురాన్లో తెలియజేస్తున్నాడు. ఖురాను పారాయణం జరుగుతున్నప్పుడు మీరు దానిని ప్రశాంతంగా నిశ్శబ్దంగా వినండి, తద్వారా మీరు కరుణించబడవచ్చు. ఇట్లాగిన మీరు ఖురాన్ విన్నారంటే తద్వారా మీరు శపించబడవచ్చు. ఖురాన్ వింటే కూర్చోండి, చదవడానికి రాదా? పెట్టు, గూగుల్ తీ, యూట్యూబ్ తీ, సూరా రెహమానో సూరా బకరానో పెట్టు, విను, కూర్చొని ప్రశాంతంగా విను. అది ఖురాన్ వినే పద్ధతి. అల్లా పంపింది ప్రవక్త సల్లల్లాహు అలైహి వసల్లం గారిని ఖురాన్ మనకు దగ్గర చేయడానికి. కానీ అదే ఖురాన్ని మనం ఏం చేసినాం? అటక మీదకి ఎక్కించినాం తప్ప దాన్ని బాగా చుట్టి, బాగా బట్టలో చుట్టి, మళ్ళీ దాన్ని ఒక పెట్టెలో పెట్టి, ఎట్లా అంటే చెప్పకూడదు అల్లాహ్ తఆలా క్షమించుగాక, అల్లాహ్ 1,000,000 సార్లు క్షమించుగాక. మనం కూడా దాన్ని తీసేదే లేదు, ఖురాన్ని దింపేదే లేదు. బాగా ఒక బ్యాగులో పెట్టి, మళ్ళీ దాన్ని ఒక గలఫ్లో చుట్టి, మళ్ళీ దాన్ని ఒక పెట్టెలో పెట్టి, దానికి బాగా అందకూడదు. మళ్ళీ పిల్లలకు ఎవరికి అందకూడదు. ఖురాన్ అందుకోవాలంటే కనీసం 6 అడుగులు ఉండాల. 4 అడుగుల వాళ్ళకి, 5 అడుగుల వాళ్ళకి అందకోకుండా ఎత్తు మీద పెట్టాలరా ఖురాన్ని. ఎందుకు అనుకుంటే అది ఉన్నతమైంది కాబట్టి ఉన్నతంగా పెట్టాల అని పెట్టి, ఈ రోజున మనం ఖురాన్కి తిలావతికి దూరమైనాం, ఖురాన్ జ్ఞానానికి దూరమైనాం. ప్రవక్తను పంపే ఉద్దేశమే అల్లాహ్ తఆలాది ఏమిటంటే ఖురాన్ని మనకు దగ్గర చేసేది. ఖురాన్ని దగ్గర చేసే ఉద్దేశం ఏమిటి అంటే అల్లాహ్ను దగ్గర చేయడం. అల్లాహ్ను దగ్గర ఎందుకు చేర్చుకున్నాడు అంటే స్వర్గంలో ఆయన దగ్గరగా మనల్ని పెట్టుకోవడానికి. సుబ్హానల్లాహ్. కాబట్టి ఇప్పుడన్నా ఆ పెట్టెల్ని దింపుతారా లేదా? ఇప్పుడన్నా ఆ గలాఫుల్ని ఓపెన్ చేస్తారా లేదా? ఇప్పుడన్నా ఆ పేజీల్ని తిప్పుతారా లేదా? ఇప్పుడన్నా ఆ కారుణ్యాన్ని వశపరుచుకుంటారా లేదా? మీరే ఆలోచించుకోండి. ఇన్షాల్లా దింపుతారా లేదా? ఖురాన్ నేర్చుకుంటారా లేదా? చదువుతారా లేదా? అదే కాకపోతే వింటారా లేదా కూర్చొని మనశ్శాంతి? రెండవది అల్లాహ్ తఆలా ఏమన్నాడు? వయుజక్కీహిం, వాళ్ళను పరిశుద్ధులుగా చేయడానికి. పరిశుద్ధులుగా చేయడం అంటే ఏమి? ఆదిల్ ఖాదిర్ అత్తర్ 400 రూపాయలు తీసుకొని జుమ్మాకు వైట్ అండ్ వైట్ వేసి, ఈ సంఖ నుంచి ఈ సంఖ వరకు, ఇక్కడి నుంచి ఇక్కడ వరకు కొట్టుకొని ఆ సఫ్ మొత్తం వాసన వచ్చేలాగా చేయడం పరిశుద్ధులుగా చేయడం కాదు. పరిశుద్ధత అనేది, పవిత్రత అనేది ఎక్కడుంటుంది తెలుసా? ఇక్కడ ఉంటుంది. ఎక్కడుంటుంది? ఇక్కడ ఉంటుంది. ప్రవక్త గారు అన్నారు, అల్లాహ్ యొక్క భయం తక్కువ అనేది ఇక్కడ ఉంటుంది, ఇక్కడ బయటికి కనిపించేది కాదు. ప్రవక్తను అల్లాహ్ తఆలా పంపిందే ఎందుకు అంటే మనల్ని పరిశుద్ధులుగా చేయడానికి. ఎట్లా పరిశుద్ధులుగా చేశారు చెప్పండి? వజూ నేర్పించారు ప్రవక్త గారు, గుసులు నేర్పించారు ప్రవక్త గారు. మనం మూత్రం పోస్తే కడుక్కునే విధానం కూడా ప్రవక్త గారు నేర్పించారు. కానీ 1400 సంవత్సరాలైనా మనకు మాత్రం నమాజ్ కానాకతో పిషాపార్ నేజీ సమసి ఇన్షాల్లా పచ్చరు చుట్టుకో పాన్ హలే కాదు. ఎంత వయసు అంటే జస్ట్ 55. 2 కొడుకులు, 3 బిడ్డలు, అందరికి పెళ్లిళ్ళు చేసిన. ఏముంటుందంటే ఇంకా పిషాక్ పాక్ రాదంట. ఏమో అదే పెద్ద యుద్ధం చేసినట్టు, ఓదిద్దామా బదరిద్దామా, కొన్ని నీళ్లు తీసుకొని
నీ శరీరంలో ఒక భాగం మీద కొన్ని నీళ్లు తీసుకొని కొట్టుకోవడం, లేకపోతే అదో పెద్ద క్రతువ. దానికి కూడా 1400 సంవత్సరాలు అయింది ప్రవక్త గారు మనల్ని పరిశుద్ధులు చేయడానికి వచ్చి. ఇంకా మనం ఏం కంప్లైంట్ చేస్తానో నమాజ్ రమ్మంటే पेशाब नहीं है, खतरे आते छते वो खतरे टी शॉप में వేస్తావు ఆతేజ్ నువ్వు, దుకాణం వేస్తావు ఆతేజ్ నువ్వు. ఎక్కడొస్తాయి ఆ ఖతరాలు? మస్జిద్లో పాపం నమాజ్లో మన హాజీ సాబ్ 5 నిమిషాల్లో చదివిచ్చేస్తాడు ఫజర్ నమాజ్ అనుకోండి, 5 నిమిషాల్లోనే వచ్చేస్తాయి. జోహర్లో 8 నిమిషాలు, జోహర్లో 8 నిమిషాలకే వచ్చేస్తాయి. అదేంతో దరిద్రం. కాబట్టి సోదరులారా, ప్రవక్త గారు ఏం నేర్పారు మనకు? పవిత్రులుగా 3 పవిత్రతలు నేర్పారు. బాగా గుర్తుపెట్టు. ఎన్ని పవిత్రతలు? 3. ఒకటి శరీరం యొక్క పవిత్రత. దేని పవిత్రత? శరీరం యొక్క పవిత్రత, బదన్కి తహారత్ అంటారు. రెండవది అంతరాత్మ యొక్క పవిత్రత. దేని పవిత్రత? అంతరాత్మ యొక్క పవిత్రత. మూడవది ధనం యొక్క పవిత్రత. 3 పవిత్రతలను అలవరుచుకోమని మనకు నేర్పారు. ఒకటి తహారత్ మెయింటైన్ చేయాలా, వజూ చేసుకోవాలా, గుసులు చేసుకోవాలా, ఇది నేర్పించారు. ఇది బదన్ తహారత్. రెండవ పవిత్రత ఏమి? మనసు పవిత్రంగా ఉండాలి. ఇక్కడ ఒకటి పెట్టుకొని బయట ఒకటి మాట్లాడడం మనకు ప్రవక్త గారు నేర్పిలా. ఎంతగా నేర్పించారు ప్రవక్త సల్లల్లాహు అలైహి వసల్లం గారు చెప్తున్నా. ప్రవక్త గారు సంతోషంగా ఉన్నారంటే ఆయన ముఖం వెలిగిపోయేది, పూర్ణ చంద్రుని మాదిరి వెలిగిపోయేది. ఆయనకి ఎప్పుడైనా కోపం వచ్చిందనుకోండి, హదీసుల్లో వస్తుంది, ఈ బుగ్గలు ఆ కోపానికి దానిమ్మ పండు గింజల కలర్లో ఇక్కడ అంతా ఎర్రగా అయ్యేదనమాట. అంటే ప్రవక్త కోపమైన, ప్రేమైన, సంతోషమైన ఏది కూడా ముఖం మీద దాగదు. అంత క్లీన్గా అల్లాహ్ తఆలా ఆయన పంపించినాడు. అంటే ఆయన ముఖం కూడా ఏది దాచిపెట్టదు, ఆయన ఏది దాచిపెట్టదు. అంత పవిత్రంగా ఆయన చేసి పంపించినారు. అల్లాహ్ యొక్క ప్రవక్త మనకి ఏం తీర్చిదిద్దినారంటే, నీ మనసు పవిత్రంగా ఉండాలా. దానికోసం ఏం చేయాల నువ్వంటే పవిత్రమైన వస్తువుల్ని తినాలా అన్నారు. దేనికోసం ఏం చేయాలా? దానికోసం పవిత్రమైన వస్తువులు తినాల, హలాలు చేసినవి తినాల, హలాలు సంపాదనే తినాల, హలాలు చేసిన జంతువులనే తినాల, అల్లాహ్ పేరు మీద ఇవ్వబడిన వాటినే తినాల, సక్రమమైన మార్గంలో సంపాదించిందేదే తినాల. వాని కడుపు కొట్టి వీని కడుపు కొట్టి నీ కడుపు నింపుకోమని మన ప్రవక్త గారు ఏనాడు చెప్పలేదు. పైగా ఇలా కడుపు కొట్టి బతికే వానికి వ్యతిరేకంగా ప్రవక్త గారు ఖయామతులో కంప్లైంట్ చేస్తారు. జాగ్రత్తగా గుర్తుపెట్టుకోండి. అల్లాహ్ అక్బర్. రెండవ పవిత్రత ఏం నేర్పించారు? అంతరాత్మ పవిత్రత. ఎలా వస్తుంది అంతరాత్మ పవిత్రత అంటే, లోపలికి నువ్వు ఏది పంపిస్తున్నావో దాని ప్రకారం నీ అంతరాత్మ ఉంటుంది అన్నారు. పీరానే పీర్ గారు అంటారు, మంచి మాట చెప్పినారు. దీని గురించి ఏమంటారంటే, ఒక కోడి ఉంది, దాన్ని మీరు ఇంట్లో పెంచుకొని బాగా జొన్నలు అవి ఇవి మంచిగా వేసి బాగా పెంచినారు. ఇంకో కోడి ఉంది, దాన్ని బజార్లో ఇడిచిపెట్టినారు. బజార్లో ఇడిచిపెడితే ఏం చేస్తుంది? నాలా దగ్గరికి పోతుంది, గలీజు తింటుంది, అక్కడిక్కడ దొరికినది తింటుంది, ఆఖరికి చీమిడి కూడా తినదా? ఇప్పుడు చెప్పండి, ఈ మీరు ఇంట్లో బాగా సుష్టుగా మంచి పదార్థాలు పెంచినటువంటి కోడి ఆరోగ్యవంతమా? బజార్లో విడిచేసినటువంటి కోడి ఆరోగ్యవంతమా? లేదా ఈ రోజున కరెక్ట్గా చెప్పాలంటే ఇంజక్షన్లు పొడిచి పెంచుతున్నటువంటి ఈ రోజున కోళ్ళు ఆరోగ్యవంతమా? మీరే చెప్పండి. ఏది ఆరోగ్యవంతం? నువ్వు పెంచి నువ్వు పోషించి సక్రమమైన దానా వేసిన కోడే కదా. అట్లనే పీరానే పీర్ గారు ఏమంటారంటే, ఇక్కడ దానా సక్రమమైందే, ఈ లోపలికి నువ్వు కూడా దానా సక్రమంగా వేసినావంటే, హలాల్ది వేసినావంటే, సక్రమమైన సంపాదన వేసినావంటే నీ మనసు ఆటోమేటిక్గా ఏమవుతుంది? పవిత్రం అవుతుంది. దాన్ని చేయడానికే ప్రవక్త గారు వచ్చినారు. ఇక మూడవ పవిత్రత ఏమి? ప్రవక్త సల్లల్లాహు అలైహి వసల్లం గారు అన్నారు, మీ ధనాన్ని మీరు పవిత్రం చేసుకోండి అన్నారు. ఎట్లా పవిత్రం చేసుకోవాలా? జకాతు ఇచ్చి పవిత్రం చేసుకోండి అన్నారు. ట్యాక్స్ కట్టి పవిత్రం చేసుకోండి అన్నారు. ట్యాక్స్ కట్టి ఏం చేయాలా? మస్జిద్లు పెద్ద పెద్దగా కట్టించాలి కదా, దర్గాలు కట్టించాలి కదా? కాదు, ఆ ట్యాక్స్, ఆ జకాతు ప్రవక్త గారు దేనికి ఇమ్మని చెప్పినారు? 1,00,000 రూపాయలకు సంవత్సరానికి 2,500. నీ పిన్నమ్మ కష్టాల్లో ఉంటే నీ పిన్నమ్మకి, నీ అత్త కష్టాల్లో ఉంటే నీ అత్తకి, నీ తమ్ముడు కష్టాల్లో ఉంటే నీ తమ్మునికి, నీ వీధిలో వాళ్ళ కష్టాల్లో ఉంటే నీ వీధిలో వాళ్ళకి, నీ ఊర్లో వాళ్ళ కష్టాల్లో ఉంటే నీ ఊర్లో వాళ్ళకి, ఎక్కడ పేదవాళ్ళు ఉంటే ఆ పేదవాళ్లకు వారి హక్కును అది నువ్వు చేర్చు, నీ యొక్క ధనాన్ని నువ్వు పవిత్రం చేసుకో అన్నారు.
ఇది రెండవ ఉద్దేశం ప్రవక్త గారు. ఒకటేమి ఖురాను, రెండవది అంతరాత్మల్ని పవిత్రం చేయడం, మూడవది ఏమన్నారు వయుఅల్లిముహుముల్ కితాబ వల్ హిక్మ, ఖురాన్ యొక్క గ్రంథ జ్ఞానాన్ని వివేకాన్ని నేర్పించడం. ఏ రోజన్నా మనం ఖురాన్ తీసి తెలుగులోనో ఉర్దూలోనో ఇంగ్లీష్లోనో అల్లా ఏం చెప్పాడో వినే ప్రయత్నం అన్నా చేసినాం? సర్వలోకాలకు సృష్టికర్త అయినటువంటి అల్లా నీతో మాట్లాడాలని చెప్పేసి నీ ఇంటికి గ్రంథాన్ని పంపిస్తే, నీ భాషలో పంపిస్తే నువ్వు కనీసం దాన్ని తెరిచి అల్లా నాతో ఏం సంభాషించాలనుకుంటున్నాడు, నాతో ఏం చెప్పాలనుకుంటున్నాడో అని తీసి చదివే తీరిక కూడా ఈ జనాలకు మనకు లేకుండా పోయింది ఈ రోజున. కానీ ప్రవక్త గారు ఎందుకోసం వచ్చారంటే ఆ గ్రంథ జ్ఞానాన్ని బోధించడానికి వచ్చారు. దాని వివేకాన్ని బోధించి మనల్ని అల్లా దగ్గర ఉన్నత స్థానంలో నిలబెట్టడానికి వచ్చారు. కాబట్టి సోదరులారా, చెప్పిన విషయాలని బాగా గుర్తుపెట్టుకోండి. ఎందుకంటే మళ్ళా సంవత్సరం వరకు గుర్తుండాలి ఇవన్నీ. కాబట్టి రిపీట్ చేసుకొనైనా మళ్ళీ వినండి. అల్లాహతలతో దువా చేస్తున్నాను, అల్లాహతల ప్రవక్త సల్లల్లాహు అలైహి వసల్లం గారిని ఏ కారుణ్యం కోసం పంపించాడో అల్లా మనందరి మీద అదే కారుణ్యం కురిపించాలని, ఏ సమాజోద్ధరణ కోసం మనల్ని పంపించాడో మన కోసం మనం కూడా ఆ సమాజం కోసం కృషి చేయాలని, ఏ బాగు కోసం అల్లాహతల ప్రవక్త గారిని పంపించాడో ఆ మేళ్ళు ఆ బాగు మనందరిలో కూడా రావాలని, మనం అందరం కూడా ప్రియ ప్రవక్త సల్లల్లాహు అలైహి వసల్లం గారి యొక్క మార్గంలో నడిచి అల్లాహ్ తఆలా దయ వల్ల ఖయామతులో స్వర్గంలో మనందరం కూడా ఇదే మాదిరిగా ప్రవక్త సల్లల్లాహు అలైహి వసల్లం గారి యొక్క చరణాల ముందర ఆయన కాళ్ళ సన్నిధిలో ఇదే మాదిరిగా మనం ఆయన్ను చూస్తా కూర్చునేలాగా అల్లాహ్ మనందరినీ అనుగ్రహించాలని దువా చేస్తున్నాం. అస్సలాము అలైకుం వరహ్మతుల్లాహి వబరకాతుహు.